దిగావా? దిగానక్క. ఆటోలో ఉన్నాను. బయట సన్ రైజ్ చాలా బాగుందక్క. ఎక్కడున్నావు? ట్యాంక్ బండ్ అనుకుంటా, కానీ ఇక్కడ బుద్ధ విగ్రహం ఎక్కడ కనపట్లేదక్క. ఒరే పిచ్చి విధవా, హోటల్ అవన్నీ మాట్లాడకు. అది నెక్లెస్ రోడ్ అయి ఉంటుంది. హైదరాబాద్ ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నేను ఊరంతా తిప్పి తీసుకొస్తారు. అవునా? ఇంతకీ నువ్వు అడ్రస్ సరిగ్గా చెప్పావా? చెప్పానక్క. ఏమన్నా ప్రాబ్లం ఉంటే కాల్ చేస్తానులే. ఓకే, ఫోన్ చేయి. సరే అక్క. ఏ ఊరు షాప్ మీది? మాది రాజోలు. 5 years తర్వాత వస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మారిపోయింది సాబ్. అక్క చెప్పింది ఫ్లైఓవర్స్ అయ్యి వచ్చాయంటగా. వచ్చినాయి, కొన్ని పడిపోయినాయి కూడా. అవును, ఇప్పుడు మనం కరెక్ట్ రూట్ లోనే వెళ్తున్నావా? ఇది షార్ట్ కట్ సాబ్, మీకు తెలియదు. అయ్యా ఏమైంది? కనిపిస్తలేదారా? అవులా మాండి వారా ఇకానే మీద గుట్క ఉంచినావు. అయ్యి బాబోయ్, ఇక్కడ మనుషుల మీద ఇలా ఊసేస్తున్నారేంటి? కాలేగాలు దిమాగేడ పెట్టి వస్తారో ఏమో. హండ్రెడ్ ఇచ్చేయండి సార్. అయ్యి బాబోయ్, ఇంత అవ్వదు సార్. నేను ఇంకా షార్ట్ కట్ లా తీసుకొచ్చినా, లేకుంటే ఎక్కువ అవుతుండే. ఇంకా నువ్వు ఊరంతా తిప్పి తీసుకొచ్చుంటావు. లొలిజాక్ పైసలి అంత అవ్వదు, నాకు తెలుసు. ఎంత అవుతుంది? ఏ బండడా పైసలి. ఏం చూస్తున్నావురా? పైసల్ది ఇస్తా నాగు. ఏ ఆటో, 92 కదా అయింది, మిగిలిన 8 రూపాయలు చేంజ్ చేది. చిల్లర్లే ఉంటే నువ్వే. ఓయ్ నువ్వు బండోడ్వే. హాయ్ కార్తిక్ మామయ్య. ఏరా మిట్టు. కార్తిక్ మామయ్య, నువ్వు పైకెళ్ళు, తర్వాత వస్తా. ఎవర్రా అతను? మా కార్తిక్ మామయ్య. అంకుల్, ఓనర్స్ వస్తారు, పారిపోదాం. అది చిన్న పాప, బెల్ల అందకపోతే హెల్ప్ చేద్దామని. అబ్బాబా, ఈ పిల్లలతో చచ్చిపోతున్నాం. ఏంట్రా ఇంత లేట్? సర్లేరా. ఆటో వాడు ఊరంతా చూపెట్టేశాడా? బానే తీసుకొచ్చాడక్క. బ్యాగ్ అక్కడ పెట్టు. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బానే ఉన్నారక్క. నాన్నకే కొంచెం షుగర్ ఎక్కువైంది. అవునా? అక్కడ ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉండుంటాయి కదా? చాలా ఎక్కువగా ఉన్నాయక్క. అన్నట్టు అమ్మ నీ కూరగాయలు, బంగినపల్లి మామిడి పళ్ళు పంపింది. మామిడి పళ్ళు చాలా బాగున్నాయక్క, నేను తిన్నాను. అమ్మతో పొద్దున్న నేను ఫోన్ లో మాట్లాడాను. ఫోన్ చేసింది నాకు. నాన్న రోజు వాకింగ్ వెళ్తున్నారా? ఆ వెళ్తున్నారు. పొద్దునే లేపి నన్ను వాకింగ్ కి రమ్మని చంపుతున్నారు. ఇంతకీ బాబు ఎప్పుడు వస్తున్నాడు కెనడా నుంచి? ఏమో తెలీదురా, ఇంకా 8 months పడుతుందేమో. అయినా గానీ కొంచెం వాకింగ్ చేస్తే నీకే మంచిది కదరా కార్తిక్. కొంచెం వెయిట్ తగ్గుతావు. అబ్బా, నువ్వు కూడా మొదట క్లాస్ పీకడం. మరి కేర్ తీసుకోకపోతే ఎలారా? ఏయ్ ఏంటది? బ్రష్ చేసుకోకుండా ఫస్ట్ వెళ్లి ఫ్రెష్ అవ్వు, దాని తర్వాత దోశ తిను, ఆ తర్వాత లడ్డు తిను. ప్లీజ్ అక్క, ఒక్క లడ్డు అక్క. నా బంగారం కదా, వెళ్లి బ్రష్ చేసుకుని రాపో. అక్క ప్లీజ్. వెళ్లి బ్రష్ చేసుకుని రాపో. కార్తిక్ ని ఇంటర్వ్యూ ఎప్పుడు రా? మండే అక్క. ఏంటి సాటర్డే కూడా పొద్దునే బయటికి పోతున్నావు? కార్తిక్ ని కలవడానికి వెళ్తున్నాను. కార్తిక్ నా? ఏ నేను నీతో వస్తానే. సారీ, ఇంకెప్పుడైనా. కనీసం అతని ఫోటో అయినా చూపించవే. లేదు, చూపించడం ఇష్టం లేకపోతే సర్లే మానేసి. అది కాదురా, నిజమే చెప్తున్నాను. వాడెప్పుడు నా ఫోటో అడగలేదు.
మనకెందుకులే, నేను కామ్గా ఉన్నా. హీస్ డీసెంట్ రా. ఓకే, నా టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes, మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు వేరే టేబుల్ దగ్గర కూర్చుంటారా? it's okay. థ్యాంక్ యూ. Hi. How would you like to have your coffee? Alone. It's okay. మాధవి, మీరు ఐఎమ్ కార్తిక్. మీరు ఐ ప్రియా, మాధవి ఫ్రెండ్ ని. మాధవి ఇంకా రాలేదా? లేదు, నేను తన కోసమే వెయిటింగ్. మీరు రాజోల్ కార్తికేనా? ఆ, మాధవి మీతో చెప్పిందా? ఆ, మీరు మాధవి ఒకే ఆఫీస్ లో పనిచేస్తారా అండి? చాటింగ్ లో, ఐ మీన్ మాధవితో చాటింగ్ లో పరిచయమైన కార్తిక్ మీరేనా? అవును. ఎందుకంత పర్టికులర్ గా అడుగుతున్నారు? నథింగ్ లైక్ దట్. మీరు వస్తున్నారన్న విషయం మాధవి నాతో చెప్పలేదు, అందుకే. మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారని తను నాతో చెప్పలేదే. మ్మ్. మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? ఐమ్ సారీ, ఐ మీన్ మీరు హైదరాబాద్ లో ఎన్నాళ్ళు ఉంటారు అని. నేను ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాను. ఐ సీ. హైటెక్ సిటీలోనే కదా మాధవి జాబ్ చేసేది. యా, అనుకుంటా. అంటే తను ఆఫీస్ చేంజ్ అవుతానని చెప్పింది, మరి చేంజ్ అయిందో లేదో తెలియదు నాకు. ఓకే కార్తిక్, నాకు పనుంది, నేను వెళ్తా. ఓకే. మాధవిది వేరే నెంబర్ ఏదైనా ఉంటే ఇస్తారా? లేదు, తంది ఒక్క నెంబరే. బాయ్. Guys, since this is a Reliance mobile ad, నేను అనుకున్నాను why not కొంచెం యూనిక్ గా చేద్దామా అనేసి. ఓకే, సో ప్లీజ్ టేక్ అ లుక్. లైట్స్ ఆఫ్. हेलो Hey, व्हाट्स अप just chilling. What you doing? Liar? कुछ कही कुछ अनकही सब सुनाई डिजिटल क्लैरिटी के साथ सिर्फ रिलायंस टोटल नेटवर्क. లైట్స్ ఆన్. గుడ్ వర్క్. गुड वर्क ఏంటంత ఆలోచిస్తున్నావు? అది కాదే, బాస్ కి అసలు కాన్సెప్ట్ నచ్చిందా నచ్చలేదా? మంచి ప్లసే వచ్చిందిగా. ఐ డోంట్ నో, ఐ మీన్ అసలు ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి? నచ్చిందా నచ్చలేదా? గుడ్ వర్క్ అని సరిపోయాడు. బాస్ గురించి నీకు తెలుసు కదా, గుడ్ వర్క్ అన్నాడుగా. నువ్వే అంత ఆలోచిస్తే వాళ్ళ ఆవిడేమనుకోవాలి? నీకు విషయం తెలుసా, బాస్ ది లవ్ మ్యారేజ్ అట. నిజంగా? ఇలా ప్రపోజ్ చేశాడో ఆలోచించుకో. ఐ లవ్ యూ. హే స్వీరాట్, ఎప్పుడు కలుస్తున్నారా? ఇవాళ నా పెళ్లి. రేపు ఎర్లీ మార్నింగ్ కదా, ఈ లోపల వదిలేస్తానులే. షటప్. నీ వీడియోస్ చూస్తున్నా నా ఫోన్ లో, అంతా కనిపిస్తుందిరా. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చచా, నాట్ అట్ ఆల్. నీ ముందు నీ వీడియోస్ డిలీట్ చేద్దామని. సరే, జస్ట్ 1 hour కుదురుతుంది. నో ప్రాబ్లం, అడ్జస్ట్ అవుతానులే. మళ్ళీ 3 days లో వెళ్ళిపోతున్నావు కదా యుఎస్ కి. హే, ఫ్లాట్ కావాలన్నావు, దొరికిందా? సంధ్య వాళ్ళ ఫ్లాట్ లోకి షిఫ్ట్ అవుతున్నా. సంధ్య ఎవరు?
శాండీ అదే ఫ్యాషన్ డిజైనర్ బొటీక్. నువ్వు తెలుగు మాట్లాడితే ఫుల్ షాక్ అయిందే ఆ పిల్ల. మీరందరూ తెలుగు మర్చిపోతున్నారని నేను తెలుగు నేర్చుకున్నాను. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ మ్యాన్. ఐ నో. మ్యామ్ ఈ రోజు క్యాంటీన్ క్లోజ్ చేసింది, బయట నుంచి ఏమైనా తీసుకురమ్మంటారా? 1 వెజ్ బర్గర్ అండ్ కోక్. ఓకే మ్యామ్. మ్యామ్ ఒక ఉప్మా పెసరట్టు. ఓకే మ్యామ్. పెసరట్టు బాగా కాలాలి, అల్లం జీలకర్ర బాగా పడాలి. అయిపోయినరా? ఓకేనా? మొన్నట్లాగా ఊరికే వచ్చింది కదా అని పచ్చిమిర్చి ఎక్కువ కాదు తక్కువ ఏమని చెప్పు. ఉప్మా వేడిగా ఉండాలి అండ్ చట్నీ విడిగా కట్టమని చెప్పు. ఓకేనా? ఓకే మ్యామ్. గో. సో పేరెంట్స్ న్యూస్ పంపించి ఫ్రీడమ్ సంపాదిస్తున్నాం అనమాట. వీకెండ్స్ పార్టీస్ అంటే అమ్మ చంపేస్తోంది అండ్ పబ్స్ కు వెళ్ళాలంటే ఇంట్లో అబద్ధం ఆడి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు. రైట్. ఇవాళ నుంచి August 15th నాకు 6 months. గ్రేట్. కానీ ఎప్పుడు వెళ్తున్నారు ఇంతకి? ఓ షిట్, 4:30 అయింది. ఈ జ్యూస్ తీసుకోరా. ఇందాక కేబుల్ వాడు వచ్చాడు, తర్వాత రమ్మన్నాను. వాచ్మెన్ ఉన్నాడు కదా, తనకిద్దాంలే. అమ్మా ఇంకా ప్యాకింగ్ అవ్వలేదా? వచ్చింది రాక్షసి, ఇంకా ప్యాకింగ్ అయినట్టే. నేనేం చేశాను? పాపం ఆఫీస్ నుంచి వచ్చింది, ఇంట్లో హెల్ప్ చేయడానికి కానీ కొంచెం కూడా చాలలేదు నా మీద. ఏయ్ నూడిల్స్, నువ్వేం మాట్లాడకుండా కూర్చోవే, ఏం ముట్టుకోకుండా చాలు. అదే మాకు పెద్ద హెల్ప్. ఏ చూడనా నూడిల్స్ అన్నాడు. రే ఎందుకురా దాన్ని ఏడిపిస్తావు? సరే గాని ఇంతకీ రాజీ గురించి ఏం ఆలోచించావరా? అబ్బా ఇప్పుడు అవసరం నాన్న. అది కాదురా, హీఈస్ హ్యాండ్సమ్, పైగా ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నాడు, మంచి ఫ్యామిలీ, హీ ఎర్న్స్ 12 lakhs per annum. ఇంతకంటే నీకేం కావాలరా? 1 year అయితే ఆ మాత్రం నేను సంపాదిస్తా. ఆ పొగరే వద్దనేది. పోనీ నీకు ఇంకెవరైనా? నోబడీ. మరైతే ప్రాబ్లం ఏముంది? జస్ట్ వెళ్ళి అతను కలు, నచ్చితే ఓకే, లేదంటే వదిలే. ఒకసారి కలవడంలో తప్పే ఉంది. దానికి నచ్చిన తేవటం మన వల్ల కాదు డాడీ. ఎవరో ఒకటి తీసుకురండి, ఆ వచ్చిన వాడిని ఎలాగో తనకు నచ్చినట్టు మార్చేసుకుంటుంది. ఈ అమ్మాయిలందరూ ఇంతే కదా. అంతా నాకేసి చూస్తున్నారేంటి? వాడికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమో అని. ఇది మరీ బాగుంది. మీరిద్దరు దెబ్బలాడుకుని నా మీద పడతారే? అయినా నేనేం మీ అన్నయ్యని మార్చేసుకోలేదు నాకు నచ్చినట్టు. చెప్పరా తల్లి? ఓకే ఓకే, బోర్ కొట్టుకోండి. సరే చూద్దాంలే. జాగ్రత్తగా ఉండండి అమ్మా ఇద్దరు. అవును, వాచ్మెన్ ఉన్నాడుగా, ఇద్దరు ఇక్కడే ఉండొచ్చు కదా. సైనిక్ పురిలోనా? అంకుల్ ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలంటే జీవితం పడుతుంది. పర్వాలేదు అంకుల్, విల్ మేనేజ్. మేమన్నా చిన్నపిల్లవా నాన్న? ఉంటానులే, డోంట్ వరీ. త్వరగా తిని బయలుదేరండి. అదేంటి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళట్లేదా? ఎందుకమ్మా అర్ధరాత్రి? మేము వెళ్లిపోతాం కదా, మీరు త్వరగా ఫ్లాట్ కి వెళ్ళండి. అయినా ఎయిర్పోర్ట్ లో మాట్లాడటానికి కూడా ఏమీ ఉండదు, అనవసరం. ఏంటి తరవేస్తున్నారు? ఎయిర్పోర్ట్ కి రావద్దన్నారు, ఓకే. ఇప్పుడే వెళ్ళిపోమంటారేంటి? మీరందరూ వెళ్ళిన తర్వాత మేము వెళ్తాం, ఓకేనా? నో ఆర్గ్యుమెంట్స్. ఓకే ఓకే ఓకే, క్యారీ ఆన్. మహేష్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యారా? ఓకే, లగేజ్ అంతా తీసుకెళ్లారు కదా. సరే, మేము ఆన్ టైంలో అక్కడ ఉంటాం. ఓకే అమ్మా, బాయ్. సరేరా మరి, జాగ్రత్తగా ఉండడమ్మా. ఏంట్రా ఇది చిన్నపిల్లల? త్వరగానే వచ్చేస్తాం కదా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు తొందరగా వచ్చేయాలి, ఓకేనా? ఓకే ఓకే, రోజు నేను ఫోన్ చేస్తానుగా, సరేనా? ఇది ఇలాంటి పని ఏదో చేస్తుందని నాకు ముందే తెలుసు. బాయ్, టేక్ కేర్. ఊరుకోవే. రేయ్, బాస్ తోటి జాగ్రత్తగా మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో. బాస్ అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, అర్థమైందా? అలాగేరా. ఎందుకురా అంత భయపెడతావు? నీకు తెలీదురా బాబు, బాస్ పెద్ద తేడా క్యాండిడేట్. అరే వాడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉండదురా. వాడు మనకెవరికి అర్థం కాడు. బస్ రేయ్, నువ్వు అక్కడ వెయిట్ చేయి, వాళ్ళు పిలుస్తారు. ఓకేరా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నీ బయోడేటా చూశాను, నీ వర్క్స్ నచ్చాయి. మాకు కష్టపడి పనిచేసే వాళ్ళకంటే ఇష్టపడి పనిచేసే వాళ్ళంటే ఇష్టం. నీ పని నచ్చకపోయినా, నీ మీదేమన్నా కంప్లైంట్స్ ఉన్నా, ఐ డోంట్ మైండ్ టు ఫైర్ యూ అవుట్. ఓకే? థ్యాంక్స్ సార్. మీకేమైనా కంప్లైంట్స్ ఉంటే నన్ను డైరెక్ట్ గా అడగండి. నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మిమ్మల్ని డైరెక్ట్ గా అడిగేస్తాను. ఓకే మిస్టర్ కార్తిక్, యూ మే లీవ్ నౌ. వి విల్ ఇంటిమేట్ చేస్తాం. థ్యాంక్స్ మ్యామ్. మ్యామ్ కాదు, స్వప్న. థ్యాంక్స్ స్వప్న.
నా ఫ్యాన్. పని పాట లేకుండా రోజు నేను జాగింగ్ చేస్తుంటే అలానే చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంకరేజ్ చేసావంటే వెనకాతలే వచ్చేస్తాడు కుక్కలాగా. అలా చూడకు పదా. హలో. Hey, gorgeous. Good morning. What? Hello, who's this? This is Rajiv. మీ నాన్నగారు మీ ఫోటో. Oh, okay. How are you? Hey, I'm fine. How are you? Just good. So? Thought of calling you. ఎందుకు? I just wanted to ask you out. నువ్వు ఫ్రీగా ఉంటే. Oh, నాకు ఆఫీస్ లో వర్క్ ఉంది. Go. Can you come out earlier? But why? మనం ఎందుకు కలవాలి? I know your dad had a talk with mine. So వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఒకసారి కలిస్తే. Thought if we can give this a better shape. బెటర్ షేప్ అంటే? Well, you know, sit, talk, బాగా ఆడుకుంటున్నావే. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, etc. Sounds interesting. ఎప్పుడు? Tomorrow, breakfast? రేపు 8 o'clock నాకు మీటింగ్ ఉంది. So నువ్వే చెప్పు. అది యాక్చువల్లీ రేపు ఆఫ్టర్నూన్ అయితే ఓకే. బంజారా హిల్స్ బరిస్తా 3 o'clock షాప్. ఓకే ఓకే బాయ్ బాయ్. ఈ ఫోన్ ప్రాబ్లంతో చచ్చిపోతున్నాను. ఇంతకీ ఈ రాజీవ్ ఎవరే? పెళ్లి సంబంధం. సీమ్స్ లైక్ నైస్ గాయ్. ఐ డోంట్ నో. ఏం సంబంధమే? మా నాన్న తెచ్చిన సంబంధం. ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అంట, గుడ్ ఫ్యామిలీ, నైస్ ఇన్కమ్ అంట. వెళ్ళి కలవమని చంపేస్తున్నారు. నాకు తెలియకుండా నా ఫోటో పంపించేశారంట తెలుసా? అండ్ వాడే ఈ రాజీవ్. ఓ దట్స్ నైస్. అది కాదే, వాడేంటి ఇప్పుడే ఫోన్ చేశాడు? ఐ థింక్ ఇట్స్ వెరీ రొమాంటిక్. సే రాక్షసి, అంత సీన్ లేదు ఓకేనా? నేను వెళ్ళి చూసి నచ్చలేదని చెప్పేస్తాను అంతే. అదేంటి అంత మాట అనేసావు? సే రాక్షసి. ఇద్దరికే ప్లేస్. రే ఏమన్నావురా నువ్వు? బయటికి రా ముందు. ఏమన్నావు నువ్వు? ఇద్దరికే ప్లేస్ ఉందా? మా తమ్ముడిని ఏమన్నా అన్నావంటే మేడం నుంచి కిందికి తోసేస్తాను. అర్థమైందా? ఓవర్లోడ్ అయింది కదా, నువ్వు బయటికి పో, మేము వెళ్తాం. రా కార్తీక్. వయసు పెరిగితే చాలు, బుద్ధి పెరగాలి. అదేంటక్క అలా తిట్టేశావు? నువ్వు నా బంగారానివిరా, నిన్నెవరినేదైనా అంటే తట్టుకోలేను, చంపేస్తాను. అయినా పూజ చేసావుగా, అంత మంచిగా జరుగుతుంది. నీకు ఆఫీస్ కి లేట్ అవుతోంది, త్వరగా ఫ్రెష్ అయ్యి బావగారు వెహికల్ తీసుకొని వెళ్ళు. అలాగే అక్క. నాకు ఇన్స్ట్రుమెంట్ ప్రాబ్లం వచ్చింది మొన్న కింద పడిన దగ్గర నుంచి. ప్రాబ్లం ఏంటో చెప్పండి. జస్ట్ ఎక్స్క్యూజ్ మీ. హలో రచన. చెప్పరా. సెంట్రల్ లో బ్రాస్ ఆఫర్ పెట్టారు, నీ బ్రాసెస్ ఎంత? నేను తర్వాత మాట్లాడతాను ఓకే? అది కాదే, 2 కొంటే 1 ఫ్రీ. మాట్లాడతాను తర్వాత అని చెప్తున్నా. పెట్టేసి ఇది ప్రాబ్లం. అరే మిట్టు, డాడీ వెహికల్ ఎదురా? ఆ గ్రీన్ కలర్ రామరేటర్ స్కూటర్. ఏ మోటు, ఈ డొక్కు స్కూటర్ అమ్మేసి అందులో కొంచెం మనీ యాడ్ చేసి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కోవచ్చు కదా. ఎస్ఐ గారు చూపించు. హెల్మెట్ ఏది? బండి పక్కన పెట్టు. సార్ హెల్మెట్ లేదు సార్. అట్నా? ఏమ్మా హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలా సార్? హెల్మెట్ అనేది మీ సేఫ్టీ కోసమే కదా సార్. నాకు హెల్మెట్ పట్టదు సార్. అయితే కార్ లో తిరగాలమ్మా సార్. నాకు సీట్ బెల్ట్ కూడా పట్టదు సార్. అయితే నీకు హెల్మెట్ కాదు, సీట్ బెల్ట్ కి ఫైన్ వేయాలా? బాబాయ్ మా రాజుల్లో హెల్మెట్ ఎవరు అడగరు సార్ ప్లీజ్. లేదు అదంతా కుదరదు, ఫైన్ కట్టాల్సిందే. 500 ఫైన్ కట్టాను రా. అయితే పోలీసుడు బానే పదాడు. ఇదేనండి క్యూబ్. ఎంజాయ్. అచీవ్ ఆల్ ది బెస్ట్.
Work the banner, baby. ఆగు. పొద్దున్న నుంచి చూస్తున్నాను ఆఫీస్ లో నాకేసే చూడటం, లిఫ్ట్ ఎక్కకుండా ఆగిపోవడం, ఏంటిదంతా? రోడ్ మీద కూడా ఫాలో అవుతున్నావు. వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పు. నా అడ్రస్ కావాలా? ఏంటి గొడవ? ఏంటి సైడ్ కొడుతున్నావా? ఫ్లర్టింగా? ఐ లవ్ యూ కూడా చెప్పేస్తావా? అలా సిగ్గుపడితే ఎలా? ఓ వీళ్ళంతా ఉన్నారనా? పర్లేదు మనోళ్ళే. చెప్పి 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 చెప్పి. మామయ్య అరే నా తప్పులేదు, అయినా తిట్టేసింది. మిట్టు చెప్పిన తర్వాత కూడా సారీ లేదు, ఏమీ లేదు. పైగా స్టైల్ కొడితే వెళ్ళిపోయింది. ఎవర్రా? తనే ఆఫీస్ లో పరిచయం చేసావు కదా. అదే ఎవరు? అదే తనే. నూడిల్స్. కల్పనా? అదే తనే నూడిల్స్. కానీ అసలే లేవు, చాలా డామినేటింగ్ రా. నవ్వకో, నాకు చాలా కోపం వచ్చింది తెలుసా. నూడిల్స్ అని తనతో అన్నావు కనుక నాకు అసలే కోపం ఎక్కువ. నూడిల్స్. ఓకే కూల్ కూల్, అంతా నేను మాట్లాడతానులే. అయినా తను సైనిక్ పూర్లే కదా, మీ ఫ్లాట్స్ లో ఏం చేస్తుంది? ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు, నన్ను అడుగుతున్నావు, తన్నే అడుగు. డాడీ తెలుసా ఇవాళ ఒక వింత జంతువు జాయిన్ అయింది మా ఆఫీస్ లో. మీ ఆఫీస్ లో జంతువులు కూడా పనిచేస్తాయా? జంతువు అంటే అలాంటి మనిషి అనుకో. హిప్పోపోటమస్ టైప్స్. ఇట్స్ సో ఫనీ. అంటే మన వెంకట్రాంకుల్ టైప్స్ రైట్? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఎలా ఉంది? వావ్. థ్యాంక్ యూ. హాయ్ 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 హే హాయ్ హాయ్ హాయ్. హాయ్. అల్తాఫ్, సారీ చూస్ వన్ కార్డ్. చూసుకో. ఓకే చూసుకున్నావా? యా యా షూర్.
వావ్. ఏం కార్తిక్, మ్యాజిక్ అర్థం కాలేదా, నచ్చలేదా? మ్యాజిక్ అంటే ట్రిక్ అంతే. ఒకసారి సీక్రెట్ తెలిసిపోతే ఇంతేనా అనిపిస్తుంది. అయితే నువ్వు చేసి చూపించగలవా? కెన్ యూ డూ ఇట్? నువ్వు ఇంతకన్నా బెటర్ సర్ప్రైజ్ ఇవ్వగలవా? అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరూ థ్రిల్ అవుతారు, ప్రామిస్. ఓకే, లెట్ మీ ట్రై. ఇప్పుడు నీకే కలర్ కనపడింది? ఎల్లో. ఎల్లో అంటే నువ్వు పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా ఉన్నావు అనమాట. వాట్ బుల్షిట్ ఇస్ దిస్? నో, ఇది నిజం. మనం కళ్ళు మూసుకుంటే మనకు కనపడే కలర్ ను బట్టి మన స్టేట్ ఆఫ్ మైండ్ డిఫైన్ చేయొచ్చు. I don't believe such shit, man. Anyway, let's give it a try. I'm leaving. ఇప్పుడు నీకు ఏ కలర్ కనపడింది? Red. అంటే నువ్వు డిస్టర్బ్డ్. My foot. What are you talking? లేదు, రెడ్ అంటే డిస్టర్బ్డే. వాట్స్ హ్యాపెనింగ్? సార్, మనం కళ్ళు మూసుకుంటే ఒక కలర్ కనిపిస్తుందంట. ఆ కలర్ ని బట్టి మన స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకోవచ్చంట. కార్తిక్ చెప్పాడు. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు యువర్ వర్క్. స్టాప్ ప్లేయింగ్ విత్ కలర్స్. ఈజ్ ఇట్ క్లియర్? సారీ సార్. స్టాప్ ప్లేయింగ్ విత్ కలర్స్. మనం కళ్ళు మూసుకుంటే ఒక కలర్ కనిపిస్తుందంట. ఆ కలర్ ని బట్టి మన స్టేట్ ఆఫ్ మైండ్ తెలుసుకోవచ్చంట. కార్తిక్ చెప్పాడు. May I come in, sir? కమ్ ఇన్. సో వాట్ ఆర్ యువర్ హాబీస్? ఫ్రెండ్స్ తో కాఫీ షాప్ వెళ్తాం, టైం స్పెండ్ చేయటం చాలా ఇష్టం. నువ్వు బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటావు కదా? నీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్. అంత లేదు, మా డాడీ చెప్పుంటారు. నేను కూడా నీలానే మూవీస్ ఎక్కువ చూస్తుంటాను. ఇది మాత్రం మీ ఫాదరే చెప్పారు. ఓ, అండ్ కాఫీ షాప్ లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. అలాగే బుక్స్ కూడా ఎక్కువ చదువుతుంటాను. సో లాట్ ఆఫ్ కామన్ థింగ్స్ ఇన్ బిట్వీన్ అస్. ఓకే, యు నో వన్ థింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ మెంటాలిటీస్ కలిస్తే దే లివ్ హ్యాపీలీ ఫర్ ఎవర్ అంటారు కదా? ఇట్స్ అ జనరల్ ఒపీనియన్. ఓకే, సో నీకు చాలానే గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలి. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఫ్లర్టింగ్ బాగా వచ్చు కదా. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? నేను నీకు నచ్చానా? ఇప్పుడే కదా కలిసాం. ఓ, అయినా ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది కదా. గ్రేటా లేకపోతే సోసోవా? యావరేజ్? కాదు. యావరేజ్ కూడా కాదా? నో నో, ఐ డోంట్ మీన్ ఇట్ దట్ వే. అయితే ఓకేనా? అబ్బా ప్లీజ్, ఇంకేమైనా మాట్లాడదాం. ఓకే. నీకు విషయం చెప్పనా? నీ ఫోటో మీ ఫాదర్ పంపించినప్పుడు మంచి ఫీలింగ్ కలిగింది. ఫీలింగా? మరి ఇప్పుడు? ఆ ఫీలింగ్ తప్పు అనుకుంటున్నా. యూ లుక్ మచ్ ప్రెటియర్ దాన్ యువర్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, ఏంజల్. జాగ్రత్త. ఎలా ఉన్నాడే? కూల్, ఇంట్రెస్టింగ్ గాయ్. నచ్చాడా? What do you mean? ఏమన్నా చేశాడా? Shut up. గుడ్ లుకింగా? స్మార్ట్? సెక్సీ బాడీయా? చంపుతున్నావు కదే. సెక్సీ బాడీ, వైట్ చెస్ట్, ఆసమ్ లిప్స్. ఓకేనా? ఓ, అంత నచ్చాడా? అయితే షేరింగ్ ఓకేనా? చెత్త పిల్ల, నోర్మోయ్. How are you, daddy? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావురా? I'm fine. డాడీ, యు నో ఇవాళ కార్తిక్ ఏం చేశాడో తెలుసా? మళ్ళీ ఏమైంది? ఓ మై గాడ్, స్టూపిడ్ ఫార్ములాస్ అని చెప్తున్నాడు నాన్న. మనం కళ్ళు మూసుకుంటే ఒక కలర్ కనిపిస్తుందంట. ఆ కలర్ మన స్టేట్ ఆఫ్ మైండ్ ని రిఫ్లెక్ట్ చేస్తుందంట. హౌ ఫనీ. నిజమే, అలాంటి థియరీ ఒకటి ఉంది. హీఈస్ రైట్. యు కిడింగ్ మీ? నో, ఐ మీన్ ఇట్. ఓ, సరే సరే, ఇంతకీ రాజు ఎలా అనిపించాడు? అంటే కూల్ గా ఉన్నాడు, ఇంట్రెస్టింగ్ గాయ్, బానే అనిపించాడు. అమ్మయ్యా, నీకు నచ్చాడన్నమాట. ఒరే, మీ అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తెలుసా? నాన్న, ఇంకా ఏం లేదు, ప్లీజ్ నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకోవడానికి. మీరు తొందరపడి వాళ్ళకి ఏం మాట ఇవ్వద్దు. సరే, నీ ఇష్టం.
నీకు చెప్పకుండా నేను ఏది కమిట్ కాను, ఓకేనా? సరే నాన్న, రేపు మళ్ళీ మీకు కాల్ చేస్తా, ఓకేనా? ఓకే దెన్ బాయ్. ఓకే బాయ్. అయినా నువ్వేంటి ఆ చెత్త ఎక్స్ప్రెషన్స్? అంత నచ్చాడా? మళ్ళీ మొదలెట్టావా? షేర్ చేసుకుందామా? సరేలే, ఫుడ్ అయినా షేర్ చేసుకుందామా? నాకు ఆకలి వస్తుంది. దిస్ యాడ్ ఐ హావ్ గాన్ అహెడ్ అండ్ పుట్ ఇట్ ఆన్ మనందరికీ తెలిసిన క్విట్ ఇండియా మూవ్మెంట్ క్రాస్ రోడ్ వాక్ ఇమేజెస్. ఫస్ట్ గాంధీ గారు వస్తూ ఉంటారు, ఫాలోడ్ బై ఆల్ హిస్ సపోర్టర్స్. ఇద్దరు లేడీస్ పూలదండతో ఆయనకు స్వాగతం చెప్తారు. అండ్ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ ఫ్లాగ్ hoisting జరుగుతోంది. దెన్ ద కెమెరా zooms into the Ashok Chakra on the flag. This wheel will get converted into a bike wheel, okay? And we'll show you coming. Then there's a flag salute and the caption, freedom of life. Lights on, please. గుడ్ వర్క్ కల్పన, లెట్ us go with it. Any doubts? Yes. యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్ లో ఫ్లా ఉంది. What do you mean? అశోక్ చక్ర 1942 లో డిజైన్ చేయలేదు, అది 1947 లో డిజైన్ చేశారు. So what? 1947 flag hoisting Red Fort కి షిఫ్ట్ చేద్దాం. కానీ అప్పుడు నువ్వు చెప్పిన 1942 క్రాస్ రోడ్స్ వాక్ మిస్ అవుతాం కదా. కల్పన, హీఈస్ రైట్. ఇంకా ఆలోచించు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ బోత్ వర్క్ టుగెదర్. టేక్ యువర్ ఓన్ టైం, నో ప్రాబ్లం, ఓకే? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నోరు మూసుకుని పని అయితే నువ్వు చూసుకోవచ్చు కదా. ఎనీ డౌట్స్ అని నువ్వే కదా అడిగావు. జస్ట్ షట్ అప్, ఓకే? హే హే చిల్ కల్పన, లెట్స్ గో. తనే చేసింది కదా కాన్సెప్ట్, తన తర్వాత చూసుకునేది. ఇట్స్ వెరీ బ్యాడ్ కార్తిక్. నీకు కాన్ఫరెన్స్ హాల్లో చెప్పాల్సిన పనేంటి? అది బాస్ ఎదురుగా తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు కదా. వెరీ బ్యాడ్ అండ్ యువర్ పార్ట్ కార్తిక్. అరే నేనేం చేశాను రా, అందరూ నన్ను అంటున్నారు. రే నువ్వు కొన్ని బిహేవియర్స్ ఇంకా నేర్చుకోవాలరా. బాస్ ముందు ఇలాంటివన్నీ మాట్లాడకూడదు. ఏమైనా ఉంటే తర్వాత మనం డిస్కస్ చేసుకోవాలి. తనే కదరా ఎనీ డౌట్స్ అని మన అడిగింది. అయినా సరే అలా చెప్పకూడదు పద, నేను చెప్తా. Hi, Karthik. చాలా బాగుంది. Hi, రా. మళ్ళీ చూడొచ్చు తెలుసా? ఓకే. హాయ్. హాయ్. హలో వాట్సాప్. Hey Adi. హాయ్. ఏ హాయ్. హలో. Hello. బుక్ చదువుతున్నావు గానీ అందరినీ రాత్రి పార్టీకి పిలిచావా? Yes. వస్తున్నావు కదా. అందరినీ పిలిచిందా? పిలిచింది. పని పాట లేని వాళ్ళందరినీ పిలిచింది. అయితే నువ్వే ఫస్ట్ వెళ్ళాలి కదా. సరే గాని పార్టీ ఏంటి? ఎనీథింగ్ స్పెషల్? స్పెషల్ నథింగ్ స్పెషల్, చుమ్మా టైం పాస్ పార్టీ. హైలైట్ ఏంటంటే శాలిని వస్తావు. శాలిని వస్తుందా? అయితే నేను కూడా వస్తాను. నువ్వే కాదు అందరు రావాలి. అందరు వస్తున్నారు కదా, డోంట్ మిస్ ఇట్. ఓకే బాయ్. బాయ్. ఇంతకీ ఈ శాలిని ఎవరు? హాట్ చిక్ మామా, సూపర్ గా ఉంటుంది తెలుసా. బాయ్ గాయస్. తను క్రియేటివ్ హైట్ సౌత్ హెడ్ బాగుంటుంది. వీళ్ళందరూ తన కోసం పడి చేస్తారు. బా మీ అందరికి శాలిని తప్ప ఇంకే టాపిక్ లేదా? శాలిని మై ఫుట్. ఈడొకడు సానియా పిచ్చోడు దొబ్బేస్తున్నాడు ఇక్కడ. సానియా అని ఏమన్నా దుబ్బే? సానియా అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. బెట్టా వదిలేరా బాబు. నాకు సానియా మిర్జా, సుస్మితా సేన్ వాళ్ళు అస్సలు నచ్చరు. ఎందుకు? యాజ్ ఏ ప్లేయర్ సానియా ఓకే గానీ తను ప్రీమేటల్ సెక్స్ సపోర్ట్ చేస్తూ మాట్లాడింది కదా, అది నాకు నచ్చలేదు. అందుకు సానియా చెప్పిన దానిలో తప్పే ఉంది. ప్రీమేటల్ సెక్స్ అన్నదే తప్పు కాన్సెప్ట్, పైగా అది కరెక్ట్ అని సపోర్ట్ చేయడం ఇంకా తప్పు. దానిలో తప్పే ఉంది. అసలు నువ్వెవరు చెప్పడానికి? వాట్ రైట్ డూ యూ హ్యావ్ వేరే వాళ్ళ ఒపీనియన్ తప్పని చెప్పడానికి? అంటే పెళ్లికి ముందరే హౌ కెన్ యూ హావ్ సెక్స్, ఇట్స్ ఎ సిన్, అది పాపం కదా. ఇక్కడైతే ఓకేనేమో గానీ అదే మా రాజోళ్ళు అయితే ఒప్పుకోడు తెలుసా. ఎరా నీకు తెలుసు కదా. నీలాంటి ఫూల్ సెక్స్ ఏదో పెద్ద సిన్ అన్నట్టుగా మాట్లాడతారు, రాంగ్ ఇంప్రెషన్ ఇస్తారు. హిపోక్రసీ యు నో. అంటే ప్రీమేటల్ సెక్స్ పాపం కదా? ఓ అలాగా. నువ్వు తాగే సాఫ్ట్ డ్రింక్ లో పెస్టిసైడ్ ఉంది. నువ్వు తాగి వీళ్ళందరినీ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? అది తప్పు కదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అది పాపం అయితే ఇది పాపమే. బేసిక్లీ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది వాళ్ళ ఇష్టం. ఐ మీన్ అది ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. బ్లడీ హూ ద హెల్ యు టు స్టే దట్ ఇస్ సిన్. సిన్ మై ఫుట్. అయితే నువ్వు పడుకుంటావా పెళ్లికి ముందరా? వాట్? ఇక్కడ పిచ్చే కింద వాట్ ద హెల్ యు ఆస్కింగ్? స్టూపిడ్ ఇడియట్, చెత్త విధవా. అసలు అమ్మాయితో మాట్లాడే పద్ధతేనా ఇది? ఇడియట్, బుద్ధి లేదు, సెన్స్లెస్ ఫెలో. ఇంతకీ ఏమంటుందిరా తను? పడుకుంటానంటదా పడుకునంటదా? ఎందుకు ఎప్పుడు దాంతో గొడవ పడతావు? నేనేమన్నానరా, నా ఒపీనియన్ చెప్పానంతే. తనే నన్ను తిట్టేసింది.
వావ్, ఎవర్రా బ్యూటీ? అలా చూడకురా. తన శాండీ అని కల్పన వాల్ ఫ్లాట్ లోనే ఉంటుంది. అల్తాఫ్ అని నా కొలీగ్. ఆ బండోని చూస్తే నాకు తేళ్లు జెర్లు పాకినట్టుంటుందే. ఏమైంది? పెళ్లి కాకముందు నువ్వు ఎవరితోనో పడుకుంటావా అని అడిగాడే. బాగా అడిగాడు. నోరు ముయ్. వాడు అసలు మనిషి జంతువు నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం జరిగింది? నన్నేం అడకు. ఏం జరిగింది? ఇంతకీ నువ్వు రచన పార్టీకి వస్తున్నావా? వస్తున్నాను. ఆ బండోడు కూడా వస్తున్నాడా? చెప్పు 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 చెప్పు. హాయ్ ఆది. హాయ్ ఆది. Hey, Karthik. How are you? Hello. How are you? Yeah, fine. ఏమైంది? వీడు డ్రింక్స్ తీసుకోడట. హ్యావ్ అ బ్రీజర్ అట్ లీస్ట్. Yeah, have a drink. It's a నాకు party. ఇప్పుడు తాగాలని లేదు. హ్యావ్ ఫన్ యా. Okkati, I'll make you a drink. Sure. Anyway, you have fun. You both have fun. Make yourself at home. The bar is yours. హ్యావ్ ఫన్ యు Yeah? గైస్. Alright, See you. అలా చూడకు. చూసిన పరువు తీకు. పార్టీలో ఇలాంటివన్నీ కామన్. రే, కల్పన అండ్ సండే వెళ్ళి కలుద్దాం. కమ్. I think the stuff there is really cool. We should go there sometime. హాయ్ కల్పన. Hey, hi. హాయ్. Hi. కల్పన, మీ ఫ్రెండ్ నాకు ఇంట్రడ్యూస్ చేయవా? Oh, I'm sorry. Sandy, this is Altaf. Altaf, Sandy. హాయ్. Hi. మై ఫ్రెండ్ కార్తిక్. Hello. హలో. So, what's up? యాక్చువల్లీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలా మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడాలని, మిమ్మల్ని కలవాలని, ఎవరికైనా అలాగే ఉంటుంది కదా. కల్పన, ఫస్ట్ టైం కార్తిక్ చూసినప్పుడు నీకేమనిపించిందో చెప్పు. Hey guys, everyone, just come, no? I have something very interesting to talk about. Okay, Altaf ఇప్పుడే అడిగాడు that what my first impression వాణ్ణి, I mean, కార్తిక్ ని చూడగానే అనేసి. ఓకే, ఫస్ట్ డే నేను కార్తిక్ ని చూసినప్పుడు I was working and తన పిల్లర్ వెనకాల నుంచి ఇట్లా తొంగి చూస్తున్నాడు. ఓకే, దెన్ లేటర్ ఆన్ క్యాఫెటేరియాలో నేను ఏదో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ I said this. తను what is this అని అడిగాడు. ఓకేనా? సో బేసిక్ గా నాకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ పర్సనాలిటీ ఏంటి, క్రియేటివ్ ఫీల్డ్ లో ఏంటి అని నవ్వుకున్నాను. దాట్ వాజ్ మై ఫస్ట్ ఇంప్రెషన్. ఓకే, Fine, fine. ఓకే ఓకే ఓకే. రే కార్తిక్, ఫస్ట్ టైం నువ్వు కల్పనను చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? చెప్పు కార్తిక్, పర్వాలేదు, నేనే నీలాగా ఫీల్ అవ్వను. కమాన్ కార్తిక్. चौदवी का चांद हो या आफ्ताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो. ఏ, నీకు పార్టీలో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్ రాంగ్. నువ్వే కదా చెప్పమన్నావు. జస్ట్ షట్ అప్. ఓకే, రే, నువ్వు లైట్ తీసుకోరా. అమ్మాయిల సైకాలజీ అంతా పొగిడినా తిడతారు, తిట్టినా తిడతారు. ఏ, నీకేం తెలుసు అమ్మాయి సైకాలజీ గురించి? ఏదో పెద్ద చెప్తున్నాడు. ఏమైంది? బాత్రూమ్ వెళ్ళాలి. వెళ్ళు. లోపల ఎవరో ఉన్నారు. ఓ, అర్జెంటా? పర్వాలేదు, I'll wait. అప్పటి నుంచి అదే చూస్తున్నా, నేను తాగట్లేదేంటా అని. ఇదా సంగతి. రే కార్తిక్, చూడరా కల్పన నీలాగే ఏం తీసుకోవట్లేదు. నువ్వు 2 కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళు. వెళ్ళి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోరా. మూవ్ ఫాస్ట్. ఐఎమ్ సారీ కల్పన, తీసుకో. వద్దు, వెళ్ళు. ఫ్రెండ్స్. అబ్బా, ఎందుకు ఇంకా కోపం? ఫ్రెండ్స్ అని అన్నాను కదా. పోన్ పెప్సీ తేనా? పెప్సీ వద్దు, ఏమి వద్దు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు ముందు. ఇంకా కోపం పోలేదా? అబ్బా, అట్లాంటిది ఏం లేదు కార్తిక్. అందరూ చూస్తున్నారు. చంపకు, వెళ్ళు. నా మీద కోపం లేదన్నావు కదా, అయితే తీసుకో. నువ్వు నా బుర్ర తినకు, సరేనా? నీకు పెద్ద దండం, వెళ్ళు. ఓకే ఉండు, మజా తీసుకొస్తాను, బాగుంటుంది. హే, ఏంటి స్వప్న ఇంకా రాలేదా? ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. ఏమైంది, అలా ఉన్నావు? ఈవినింగ్ క్లయింట్ మీటింగ్ కి ఆ బండోడితో వెళ్ళమని ఇన్సిస్ట్ చేస్తాను స్వప్న. తీసుకెళ్ళు, ప్రాబ్లం ఏముంది? వాడినా
నా వల్ల కాదు తల్లి. అంత ప్రాబ్లం అయితే స్వప్నకు చెప్పొచ్చు కదా. వాట్స్ ద బిగ్ డీల్? చెప్పాను, ఐ డోంట్ వాంట్ యు టు గో అలోన్ లేటర్ అంటోంది. వీడేంటి ఇటు వస్తున్నాడు? కార్తీక్ అంటే ఎందుకంత భయం వేస్తుంది నీకు? భయం కాదు, ఎలర్జీ, ఇరిటేషన్. కల్పన, ఎస్ క్లయింట్స్ ని కలవడానికి నన్ను నీతో వెళ్ళమని స్వప్న చెప్పింది. ఎప్పుడు బయలుదేరదాం? కార్తిక్, ఇవాళ ఈవినింగ్ ప్రెజెంటేషన్ ఉందని నాకు తెలుసు. ఓకే, నాకు ఫైనల్ టచెస్ ఇవ్వాల్సినవి ఉన్నాయి. అండ్ ప్లస్ ఐ హావ్ సమ్ రిపోర్ట్స్ టు ఫినిష్. సో ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను. ఓకే, అంతవరకు ప్లీజ్ నాకు కొంచెం స్పేస్. ఓకే, థ్యాంక్స్. హాయ్ సండి. ఇక్కడేం చేస్తున్నావు? స్టూపిడ్ క్వశ్చన్. కూర్చో. థ్యాంక్ యూ. ఎందుకు ఏం తీసుకుంటావు? దట్స్ ఓకే, నేను తీసుకుంటాను. ఓకే. ఏ వెళ్తావు? వన్ స్ప్రైట్ ఫర్ మీ. నా బిల్ కూడా క్లియర్ చేసాయి. హెవెన్. కోక్. ఓ, యూ ఓపెన్ ఇట్ ఫర్ మీ. థ్యాంక్స్. ఎలా వచ్చావు? క్యాబ్ లో. ఏంటి డ్రాప్ చేస్తావా? యాక్చువల్లీ నాకు వేరే. ఇట్స్ ఓకే. నో నేను అలా అనలేదు. ఐ డ్రాప్ యూ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు పని ఏం లేదు. ఐ డ్రాప్ యూ. ఏంటి మరి అంత ఆలోచించావు? ఏ నిజం చెప్పు, లెవెల్ వేసావు కదా. ఇంకా మధ్యలో షాపింగ్ ఉంది, చూసుకుని వెళ్దాం. ఓకే ఓకే. నీకు క్వశ్చన్ తెలుసా? తెలీదు. యూ ద ఫస్ట్ గర్ల్ టు సిట్ ఇన్ మై న్యూ కార్. ఓ, యు లక్కీ. మై ప్లెజర్. సండి, కల్పనకి రాత్రి బాగా లేట్ అవుతుంది. ఏదో క్లయింట్స్ తో అపాయింట్మెంట్ అట. ఐ నో, షీ కాల్ మీ. కాల్ చేసిందా? వన్ సెకండ్. ఓకే. ఇంపార్టెంట్. హలో స్వీట్. హే శాండీ, నాకు ఇవాళ ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. ఓకే, నువ్వు డిన్నర్ చేస్తే ఓకేనా? నా కోసం వెయిట్ చేయొద్దు. నో ప్రాబ్లం. ఐల్ మిస్ యూ. ఓకే, సీ యూ. టేక్ కేర్. బాయ్. ఏంటిది? ఎవరు? శాండీ. దీనికి ఏమైంది? Will change. And he goes after that one, and it's 6. Anywho, I'll see you later. ఓకే, Bye, Karthik. బాయ్. Bye. కార్తిక్, మనం ఇప్పుడు బయలుదేరితే విల్ రీచ్ దర్ ఆన్ టైం. కల్పన, అది ఈ రోజు నా వెహికల్ తీసుకురాలేదు. సో అంటే నీ వెహికల్లో నో వేస్. వెహికల్ తీసుకురావడం నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎనీవేస్ 10 o'clock ప్లేస్ గుర్తుంది కదా? డోంట్ బి లేట్. సరే. నూడుల్స్. కార్తిక్, హే కల్పన, మీటింగ్ అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1:45. మీటింగ్ ఎన్నింటికని చెప్పాను? 10 o'clock. అవును, ల్యాప్టాప్ నా దగ్గర ఉంది కదా, ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చావు? నీతో వర్కౌట్ అవ్వదని నాకు తెలుసు, అందుకనే ఒక స్పేర్ సీడీ పెట్టుకున్నాను. బాయ్. Oh God.
ఎవర్రా ఇది కత్తిలా ఉంది, ట్రై చేద్దామా సరే. హే బేబీ, హలో హలో, మా ఫ్లాట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది, ఇద్దరే ఉన్నాం, వస్తావా? హే మిస్టర్, మైండ్ యూర్ లాంగ్వేజ్ ఓకే? చూడు, నీకు బెంజ్ తగ్గట్ట వర్కౌట్ అవ్వదు, నాది పక్కా పేమెంట్, ఇద్దరే ఉన్నాం, నో ప్రాబ్లం. ఏ నోర్ముయ్, ఇంకా లేట్ అయితే పెట్రోల్ ఇవ్వాలి రావు సార్. ఏ హలో, నేను చెప్పేది నువ్వు, నిన్నే పెట్రోలింగ్ వస్తే ఇబ్బంది అవుతుంది, త్వరగా వెళ్దాం పదా. హే నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళకపోతే నేను అందరినీ పిలిచి గొడవ చేస్తాను. నీకు ఎంత కావాలో చెప్పు, లేట్ అయితే మరి ఇబ్బంది అయింది పదా. కార్తీక్, ఎవడో ఉన్నాడు, కార్తీక్, కూర్చోరా కూర్చో. ఎవరు రాదే? ఓయ్, ఏమైంది? ఎవరు వాళ్ళు? టైర్ పంచర్ అయింది, వాళ్ళేదో క్యాబ్ కి ట్రై చేశాను, కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్దాం పదా ప్లీజ్. మరి నడవగలవా? బైక్ రేపు తీసుకుందాంలే. సరే. థ్యాంక్ గాడ్ నువ్వు కనపడ్డావు, లేకపోతే నాకు చాలా భయం వేసేది తెలుసా? ఎందుకు? చీకటి అంటే నాకు చాలా భయం. వాట్? అంటే చీకట్లో దెయ్యాలుంటాయి కదా, దెయ్యాలంటే నాకు చాలా భయం, అందుకు. దెయ్యాలా? నువ్వు దెయ్యాలు నమ్ముతావా? దెయ్యాలు లేవనుకో, కానీ ఒకవేళ చీకట్లో దెయ్యాలు వస్తే అది నా భయం. నీకు విషయం చెప్పనా, నేను ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదు. అవును, నేను చాలా స్పెషల్, మా అక్కెప్పుడు చెప్తుంది. ఇంకా నయ్యం, నాకు లిఫ్ట్ ఇవ్వలేదు. నాకు లిఫ్ట్ ఇచ్చుంటే నా వల్లే టైర్ పంక్చర్ అయిందని మళ్ళీ నన్ను తిట్టేదానివి. ఏంటిది? నువ్వు కూడా రా, జంప్ చేద్దాం, బాగుంటుంది. నో థ్యాంక్స్. మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత నీకు జంప్ చేయాలనిపిస్తే నేను వెనక్కి నడవలేను. గో హెడ్. నీకు మీ అక్క అంటే ఇష్టమా? నాకు నేనంటే ఇష్టం, ఆ తర్వాతే మా అక్క. ఏ నువ్వంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే. అలాగే నేనంటే నాకు ఇష్టం. వాట్స్ సో ఫన్నీ అబౌట్ ఇట్? ఎందుకు నవ్వుతున్నావు? యు నో వన్ థింగ్, తాను ఇష్టపడేవాడు తన పిల్లాన్ని బాగా చూసుకుంటాడంట. మా అక్క చెప్పింది. It's been pretty hectic, eh? Well, హాయ్. maybe it's the truth. Hey, yeah, what else? అన్నట్టు టీవీ నేను చూసారా? ఏమైంది? అదే మన క్రియేటివ్ హౌస్ ఛానల్ లేదు, తన జాబ్ ని తీసారంట. ఏదో ఫ్రాడ్ చేసిందంటగా. ఇలాంటి పని ఏదో చేస్తుందని నేను ముందే అనుకున్నా. కల్పన, శాలిని అలాంటిది కాదు. ఎవరికి తెలుసు? ఏయ్, నీకేం తెలుసురా తన గురించి? హే, తన గురించి మీరిద్దరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? ఓకే ఓకే, నాకు చాలా ఆకలిస్తుంది, అల్తాఫ్ నాకు ఏమైనా తీసుకురావా ప్లీజ్? హలో, సెండ్ మీ టు కాఫీ. ఐఎమ్ సారీ శాలిని, నేను విన్నాను. మురళి, ఈ రోజు క్రియేటివ్ హెడ్స్ టాప్ లో ఉండటానికి నేను పెట్టిన ఎఫర్ట్స్ నాకు తెలుసు. ఐ వర్క్ మై ఆస్ ఆఫ్. టుడే ఐ రిగ్రెట్ వర్కింగ్ ఫర్ సచ్ బాస్టర్డ్స్. నేను డబుల్ క్రాస్ చేశానని నన్ను తీసేశారు. సస్పిషన్. నేను చాలా ఆఫెండ్ అయ్యాను మురళి. యునో, అమ్మాయిల్ని పడుకోబెట్టి డీల్ సెట్ చేసిన రోజులున్నాయి. ఈ రోజు కంపెనీస్ ఆన్ ద టాప్ బికాస్ ఆఫ్ మీ. జస్ట్ బికాస్ ఆఫ్ మీ. ఐ నో దాట్. నేను ఇవాళ యుఎస్ వెళ్తున్నాను. ఇన్ ఏ మంత్ ఆర్ టూ ఐల్ బి బ్యాక్. వన్స్ ఐఎమ్ బ్యాక్ ఇన్ ద సిటీ ఐల్ డూ ద నీడ్ఫుల్. నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తున్నావా మురళి? బీ ప్రాక్టికల్ శాలిని. నిన్నందరూ ఒక చీట్లా చూస్తున్నారు. డూ యూ నో దట్? ఇప్పుడున్న పొజిషన్ లో నేను రికమెండ్ చేసిన ఇట్ విల్ నాట్ వర్క్. ట్రై టు అండర్స్టాండ్ శాలిని. ఇట్స్ ఓకే మురళి, డోంట్ మైండ్. నేను తర్వాత కలుస్తాను. అట్లీస్ట్ కాఫీ. పర్వాలేదు, వస్తాను. హలో నాన్సీ, పట్టుకురా. ఓకే. ఎవరు? నాన్సీ,
బొటిక్ నుంచి ఏదో వెడ్డింగ్ డ్రెస్ లో ప్రాబ్లం వచ్చిందంట, వెళ్ళాలి. రాత్రికి లేట్ అవుతుంది. ఇప్పుడే వెళ్తున్నావా? తప్పదు కదా. మరి సాల్సా డాన్స్ క్లాస్ కి రావా? ఏయ్, రాజాని తీసుకెళ్ళు. ట్రై. హాయ్. హే గార్జియస్, వాట్సాప్? ఎక్కడా? ఎయిర్పోర్ట్, ముంబై వెళ్తున్నాను. బాయ్. నాకు చెప్పలేదు. సారీ, ఐ అపాలజైజ్. రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి రిటర్న్. ఓకే. యా, చెప్పు. ఎనీథింగ్ స్పెషల్? నథింగ్. నాతో సాల్సా డాన్స్ కి వచ్చే ఆపర్చునిటీ మిస్ చేసుకున్నావు. బ్యాడ్ లక్. అవునా? నాకు నిన్న తెలుసుంటే బాగుండేది. ఇప్పుడు ఇంకా ఇట్స్ ఓకే. బాయ్. బాయ్. ఏమైంది? ముంబై. ఇప్పుడు ఎలా? ఇద్దరు కావాలిగా సాల్సా క్లాస్ కి. హాయ్. 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 ఏంటి ప్రాబ్లం? అవును, కార్తిక్ ని తీసుకెళ్ళొచ్చు కదా. సరే వస్తాను. ఎక్కడికి? సాల్సాకి. సాల్సా అంటే? ఇంగ్లీష్ ఫిల్మ్స్ లో డాన్స్ చేస్తారే అది. మరి నాకు డాన్స్ రాదుగా. నాకు రాదు బాబు, అందుకనే నేర్చుకోవడానికి వెళ్తున్నా. సరే, ఎప్పుడు? 7 కి. 7? అక్క మిట్టు రాజమండ్రి వెళ్తున్నారు, వాళ్ళు ట్రైన్ కి దేబెట్టాలి. ఎన్నింటికి ట్రైన్? 5:30. అబ్బా, ఇది 7 కి కదా, రావచ్చుగా. హే రా. సరే, నేను మళ్ళీ డాన్స్ సరిగా చేయలేదని తిట్టొద్దు. ఓకేలే. నాకు డాన్స్ రాదని చెప్పాను కదా. అందరూ చూడు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. నాతో మాట్లాడుతూ ఏదైనా క్యాజువల్ గా డాన్స్ చేయి. మా అక్క మిట్టు రాజమండ్రి లేదు. సారీ. అదిగో అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నీ వంద. వాళ్ళకి డాన్స్ రాదు కాబట్టే ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు మనలాగా. అటు చూడుకు, నా కళ్ళలోకి చూసి డాన్స్ చేయి. అదిగో చెప్పారా నా కళ్ళలోకి చూస్తూ డాన్స్ చేయమని. ఓకే, బాయ్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. ఓ షిట్. కార్తిక్, కార్తిక్. డామ్. ఏమైంది? హే, అప్పుడే ఎలా వచ్చావు? ఒక కీ అని ఇంకో కీ పట్టుకొచ్చా. మరి ఎలాగా? అరుణ్, శాండీ రేపు మార్నింగ్ వరకు రాదు. మీ ఇంటికి వెళ్దాం. అక్క వాళ్ళు ఇంట్లో లేరు. నీకు చీకటి అంటే భయమన్నావా? ఐ గివ్ యూ కంపెనీ. రా కల్పన, ఈ రూమ్ లో అక్క వార్డ్రోబ్ లో డ్రెస్ ఉంది, చేంజ్ చేసుకో. ఎవరు? నేను, మా కజిన్. ప్రామిస్, నేనే. మరి యాక్చువల్లీ హెరిడిటరీ ప్రాబ్లం. నేనేమో నాన్న పోలిక, అక్కేమో అమ్మ పోలిక. సరే పద. ఇప్పుడు టీవీలో ఓల్డ్ మెలోడీస్ వస్తాయి, చూద్దాం.
కాఫీ. కల్పన గుడ్ మార్నింగ్. హాయ్. కాఫీ. గుడ్ మార్నింగ్ కార్తిక్. నువ్వు ఎవరికైనా చెప్పావంటే చంపేస్తా. కాఫీ చేసింది నువ్వే కదా? అవును. బాగుందా? నా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళని తరవేయాలంటే ఇదే ఇస్తా. హలో. హాయ్ ఏంజల్. హాయ్. ఏంటి సిటీలోకి వచ్చేసావా? యా 11 కి రెడీగా ఉండు, వచ్చి పికప్ చేసుకుంటాను. సర్ప్రైజ్ ఇస్తాను. కొంప తీసి పెళ్లి చేసుకున్నావా ఏంటి? నాకు ఇంకో ఏంజల్ ఎక్కడా దొరకలేదు. సో ఇంకా చెప్పు. హే విను 11 o'clock కి. ఓకే ఓకే సరే బాయ్. ఓకే బాయ్. జలుబు చేసినట్టుంది. అవును. టాబ్లెట్ వేసుకుంటావా? వద్దులే తగ్గిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? సర్ప్రైజ్ అని చెప్పానుగా. చెప్పవా ప్లీజ్? ఓకే ఓకే అంకుల్ వాళ్ళ ఇంటికి. ఎందుకు? మమ్మీ బెంగళూరు నుంచి వచ్చింది, నేను చూపిద్దామని. నో వే, ఐ యు క్రేజీ? ఈ డ్రెస్ లోనా? ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. అది ముందే చెప్పుంటే నేను కొంచెం మంచిగా తయారయ్యేదాన్ని కదా. ఏంజిల్స్ మేకప్ వేసుకోరు. ప్లీజ్ తర్వాత కలుద్దాం. పర్వాలేదు, ఇట్స్ ఓకే. వాళ్ళు వద్దన్నా నిన్నే పెళ్లి చేసుకుంటానులే. షట్ అప్, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. అయినా ప్లీజ్ తర్వాత వెళ్దాం. అదేం కుదరదు, నేను తీసుకొస్తానని అమ్మతో చెప్పేశాను. అండ్ దాట్స్ ఇట్. కమ్ ఇన్ కల్పన. సిట్. ఐస్ క్రీమ్? ఎస్. ఓకే. మ్యాంగో. అల్తాఫ్, ఐ థింక్ ఐ లైక్ కల్పనారా. వాట్? కమ్ అగైన్. ఐ లవ్ కల్పనారా. నీ బాడీ ఎప్పుడు అద్దంలో చూసుకున్నావా? పోరా. రే రే రే, ఐఎమ్ సారీ రా. కూర్చో. నేను అలా అనలేదు. ఏంట్రా, లావుగున్న వాళ్ళకి పెళ్లిళ్ళే కావా? అలా అన్నీ అన్నానా? ముందు తీసుకో. కల్పన మెంటాలిటీ నాకు బాగా తెలుసు. అయినా నీకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందిరా? నాకు తనంటే చాలా ఇష్టం రా. తనకి నేనంటే ఇష్టం అనిపిస్తోంది. హౌ కెన్ యూ సే దట్ డూడ్? తను నాతో క్లోజ్ గా మూవ్ అవుతుందిరా. అరే, ఒక నైట్ నాతో ఫ్లాట్ లో ఉందని చెప్పాను కదా, డాన్స్ కూడా పిలిచింది. కల్పన ఇస్ అన్ అల్ట్రా మోడర్న్ గర్ల్. తన అందరితోనూ క్లోజ్ గానే ఉంటుంది. దట్ డజంట్ మీన్ నేనేదో లవ్ చేస్తుందని. మేబీ తనకి నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని నువ్వు అనుకోవచ్చు. బట్ థింక్ ట్వైస్ బిఫోర్ యూ ప్రపోజ్. ఎస్ చెప్పడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? నో చెప్పడానికి టైం తీసుకుంటున్నానని ఎందుకు అనుకోకూడదు? ఇల్యూషన్స్ లో ఉండకరా. నా మాట విను, హర్ట్ అవుతావు. సరే, ఓ పని చేయి. కల్పన అని శాండీని ఇద్దరిని డిన్నర్కి ఇన్వైట్ చేయి. కల్పన మూడింటో తెలుసుకుని చెప్తాను. కల్పన ఓకే గాని శాండీ ఎందుకురా? అంటే నీ మ్యాటర్ సెటిల్ అయితే సరిపోయిందా? నా మ్యాటర్ సెటిల్ అవ్వకర్లేదా?
వి టై అప్ విత్ బిగ్ ఎఫ్ఎం ఫ్యూచర్ లో మనకి సారీ టు ఇంటరప్ట్. శాలిని వచ్చింది నేను కలవడానికి. విషయాల్ని క్రియేటివ్ హైట్స్ శాలిని. క్రియేటివ్ హైట్స్ నుంచి శాలిని తీసేశారుగా. యా బట్ షీస్ వెయిటింగ్ ఫర్ స్వప్న. ఫర్ వాట్? ఐ థింక్ జాబ్ కోసం ట్రై చేస్తుంది. కొంచెం డిప్రెస్ గా కూడా ఉంది. అరే మనం ఎలా హైర్ చేస్తాం? షీస్ గాట్ ఎ వెరీ బ్యాడ్ రెప్యుటేషన్. మనం హైర్ చేస్తే మన రెప్యుటేషన్ దెబ్బతింటుంది. బిజీగా ఉన్నానని చెప్పు. రెజ్యూమే తీసుకుని పంపించేసాయి. ఓకే తీసుకుని పంపిస్తాలే. యా కల్పన. హలో. హాయ్. ఇప్పుడు స్వప్న కొంచెం బిజీగా ఉంది. నీ రెజ్యూమే ఇచ్చి వెళ్ళు, తర్వాత నీకు ఫోన్ చేస్తా. ఓకే బాయ్. ఓకే థ్యాంక్ యూ. Excuse me. Hi. Anant Naidu. Client Services Executive. హాయ్ ఐమ్ శాలిని. Yeah, I know. ఏదైనా వర్క్ మీద వచ్చావా? యా స్వప్నం కలుద్దామని. కలిసావా? Have you met her? కల్పించగలవా? ట్రై చేయొచ్చు. సెల్లార్లో వెయిట్ చేయి, కలుద్దాం. వెయిట్ దర్ వెల్కమ్. ఓకే హాయ్ కల్పన. హే నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్స్ తో వచ్చాను. ఓకే గైస్ దిస్ ఇస్ రాజీవ్, కార్తిక్, అల్తాఫ్ Hi, hi. అండ్ దిస్ ఇస్ Hi. శాండీ. Hi. హలో. I'm about to leave. Am I disturbing you guys? నో నో నాట్ అట్ ఆల్. ఏదైనా ప్లాన్ ఉంటే వెళ్ళండి ప్లీజ్. వెళ్ళవే. So nice of you, Sandy. బాయ్. Yeah, bye. హే కార్తిక్ సారీ. Bye. నో ప్రాబ్లం. బాయ్. బాయ్ బాయ్. హ్యావ్ Yeah, నైస్ come. టైం. Let's go. ఎవరి రాజీవ్? కల్పన వాళ్ళ ఇంట్లో యాక్చువల్లీ మ్యాచ్ చూసారు. తను దీంతో ఫోన్ లో మాట్లాడాడు అండ్ యాక్చువల్లీ ఫార్మల్ గా కలుసుకున్నారు. షీ లైక్స్ హిమ్ టు. డేటింగ్ టైప్స్ లైక్. ఇంకేమన్నా? గుడ్ నైట్ రా. రే వెయిట్ నీతో పనుంది. బాయ్ సండి. ఓకే కార్తిక్ బాయ్. బాయ్. గుడ్ నైట్. ఐఎమ్ సారీ రా. ఎందుకు? కల్పన. ఓ అదా. నేనైతే హ్యాపీ. వాట్? అట్లీస్ట్ కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయింది కదా. షీ లైక్స్ రాజీవ్. తన లైఫ్ గురించి డెసిషన్ తీసుకునే రైట్ తనకుంది కదా. ఐ విష్ యర్ ఆల్ ది బెస్ట్. చూద్దాం, మళ్ళీ నాకు నచ్చిన అమ్మాయి దొరకపోదులే. ఎందుకు నవ్వుతున్నావు? నథింగ్. Good morning, sweetheart. మీ ఆఫీస్ లో ఎంటర్ అవడానికి వేరే ఛానల్ ఏం లేదా? కల్పన నువ్వు అందని ఎవరు చెప్పారు? రచన షీ వాస్ దేర్. కల్పన కాదంటే నేను రికమెండ్ చేసిన బాస్ ఒప్పుకోడు. ఎస్, పండోడు. వాడు చెప్తే బాస్ ఒప్పుకుంటాడు. కార్తిక్ చెప్పాడు, జరిగిందంతా విన్నాను. స్వప్న, నాకు నీ సింపతి వద్దు. కెరీర్ లో డౌన్ అయ్యానని ఏడ్చే టైప్ కాదు. కెరీర్ ని మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ జాబ్. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. యూ కెన్ జాయిన్ ఫ్రమ్ టుమారో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం కాఫీ? ఓకే మేడం. ఏ రాజు, చెప్పండి మేడం. ఆ అమ్మాయిని ఎవరు తీసుకున్నారు? ఆవిడ్ని కార్తిక్ సార్ రికమెండ్ చేశారంట మేడం. వాట్? సరే నువ్వు వెళ్ళి తర్వాత పిలుస్తా. ఓకే మేడం. ఏ కార్తిక్, నువ్వు శాలిని రికమెండ్ చేసావా? ఏ మెల్లగా మాట్లాడు. శాలిని నువ్వు రికమెండ్ చేసావా? ఆ అమ్మాయి అనంత్ నాయుడుతో ఫుల్ టైం ఫ్లోట్ చేసింది తెలుసా? నీకెలా తెలుసు? నేను చూశాను.
నీ త్రూ వచ్చిందంటే ఐ కాంట్ డైజెస్ట్ ఇట్ మ్యామ్. వాళ్ళకి ఎఫైర్ ఉందా? ఇక్కడ ఇష్యూ అది కాదు. అనంత్ నాయుడుతో ఫ్లర్ట్ చేసిన అమ్మాయి నిన్నెందుకు రికమెండ్ చేయమంది? నాకేం తెలుసు, తను ఎఫిషియెంట్ అనిపించింది, స్వప్నకి చెప్పాను అంతే. తను నేను రిజెక్ట్ చేశాను తెలుసా? అవునా? నాకు తెలీదే. నీకు తెలుసు, తెలిసి కూడా నువ్వు కావాలని రికమెండ్ చేశావు కదా? అదేం కాదు, అయినా తను ఎఫిషియెంట్ కదా, నువ్వెందుకు వద్దన్నావు? ఏదో ఏడు. నీకేం కావాలి? డైట్ కోక్. Cheers. Hello. I'm Shalini. James. Hi. Hey, ఎలా ఉన్నావు? We're enjoying, huh? Hi, Dad. Hey, Kalpana. Hey, అదా ఈ కాంపిటీషన్. హాయ్ శాండీ. హాయ్. నువ్వేంటి ఇక్కడ? అక్కడేదో చెప్తున్నావు. మీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు వెళ్ళు. ఇట్స్ ఓకే చెప్పు. ఏదో నీతో డాన్స్ చేద్దాం అనుకున్నాను, ఎలాగో నో అంటావు. అనేసే నో అనేసే. ఓకే. నో అను. ఐ సెడ్ ఓకే. ఓకే. రచన, నువ్వు రావే నాతో. ఓకే ఓకే. 1 second రాజీ. ఏరా, ఒక అమ్మాయి అర్ధరాత్రి రోడ్డు పక్కన నుంచి ఉంటే తను కాలుగాలనేరా? తనకి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, వెహికల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే సూసైడ్ అటెంప్ట్ అయ్యి ఉండొచ్చు. కాదు సార్, మేము కూడా తర్వాత అదే అనుకున్నాం సార్. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? అది అమ్మాయిలు సెల్ఫ్ రెస్పెక్ట్ కొడుతుందిరా. డూ రియలైజ్ దట్? లేదు సార్, రియల్లీ సారీ సార్, ఇప్పుడు అలా చేయం సార్. మీరు సారీ చెప్పినా ఉపయోగం లేదు, కానీ మీరు చేసిన తప్పని రియలైజ్ అయితే చాలు. సారీ సార్. లేదు సార్, ఇంకెప్పుడు అలా జరగదు. సరే పద. ఎంత? జత 22. సిమ్లాయేనా? సిమ్లాయేనమ్మా. సిమ్లాలో 10 రూపీస్ కి దొరుకుతున్నాయిగా. అయితే సిమ్లాయే వెళ్ళి కొనుక్కో. అదేంటి? ఎందుకు ఇస్తావు చెప్పు. జత 18కి వస్తుంది. పెట్టుకో. పదవే. ఏంటి వద్దా? పద. నువ్వు అసలు ఏంటి అలా కొట్టుకొచ్చేసావు? వాడు చూస్తే చూడు నీ గండోడు వచ్చాడే. బాబు మంచి చూసే చంపుతా. అతని బండోడా అంటావే? అత్తనా? ఏంటి నైట్ ఎఫెక్ట్ నూడిల్స్? నేను ఒకసారి కలిసి వస్తా. వెళ్ళు. ఏ కార్తీక్. హాయ్. హాయ్. ఏంటి పొద్దున్నే ఫ్రూట్స్ మీద పడ్డావు? అదేం లేదు. సో కార్తీక్. హాయ్. ఏ చూడవే, ఆపిల్స్ 10 రూపీస్ కొట్టుకున్నాను. వాడితో బేరం ఆడాను. నీ బొంద, అది వాడు 9 రూపీస్ కే ఇస్తా అన్నాడు. అవునా? దొంగ సచ్చినుడు. ఇప్పుడే వస్తా కార్తీక్. హే, ఇంతకీ నీ ప్లాన్స్ ఏంటి ఇవాళ? వెళ్దా. ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ తర్వాత వెళ్దా.
హలో, శాలిని వస్తున్నాను రా. కమ్ ఫాస్ట్. ఆన్ ద వే. హే, వన్ సెకండ్, హోల్డ్ ద లైన్. మై డాడ్ ఈస్ కాలింగ్. హాయ్, హౌ ఆర్ యూ? Hey, gorgeous, what are you doing? యా. I'm absolutely free. నా గెస్ట్ హౌస్ లో కలుద్దామా? యా, ష్యూర్, వై నాట్. నేను అక్కడ 20 minutes లో ఉంటాను. ఆన్ ద వే రా. ఏంటి ఇంత లేటా? ట్రాఫిక్ జామ్ బాబా. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే. వెయిట్ 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 టికెట్స్ అయిపోయారా? హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేశారు. ఇప్పుడు చెప్తావేంటి? ఐఎమ్ ఆల్రెడీ ఆన్ ద వే, ఆల్మోస్ట్ రీచ్డ్. సారీ రా, బ్లాక్ లో కూడా టికెట్స్ లేవు. ఓకే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్. హలో సార్, నా పేరు రాజీవ్. ఐ వర్క్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఏం బ్రో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? పోరిన నుంచి పటాయించినావు ఏంది? నీ పేరేంది? దందా కొత్త? సార్, మేము అలాంటి వాళ్ళం కాదు. చల్ సాలి, రాత్కో కితనే లేతే తూ? షడాప్. ఓకే, ఎక్కువ మాట్లాడమంటే చెప్పు తెగుతుంది. ఏందే పొగరగా మాట్లాడుతున్నావు? చల్ స్టేషన్ చలో, పూరా ఉతార్కే బాత్ కరేంగే. చల్. ఏ, ఏంటి పూరా అవతారికే బాత్ కరేంగే? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే ఇంకంతేనా? ఏంది రెస్పెక్ట్? పక్కకు రండి. ఏంటి పక్కకి మాట్లాడేది రాజీవ్? ఏ, నువ్వేంటి ఇక్కడ మాట్లాడు? నాతో మాట్లాడు. ఏంది ఆర్గ్యుమెంట్? ఏంటి ఆర్గ్యుమెంట్? ఏంటి? ప్లీజ్ రాజీవ్, ప్లీజ్ సార్, మీరు రండి. పక్కకు రండి. పక్కకి అడగయా? చెప్తాను రండి సార్. సారీ సార్, తనకేం తెలియదు. పోలీస్ సే కైసే బాత్ కర్తే ఉసే సిఖా. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ప్లీజ్. సార్, ఇది ఉంచండి సార్, ప్లీజ్. ఏంది సార్, ప్లీజ్. చల్. థ్యాంక్ యూ. పోరీ మస్తుగా ఉంది, మంచిగా ఎంజాయ్ చేయి. उसे सिखा पुलिस से कैसा बात करना. अलग है सर. नहीं तो धंधे में मार खाना पड़ेगा. चल चल, छोटो गाड़ी निकाल. వాళ్ళకి ఏం చెప్పావు? వాళ్ళు వెళ్ళిపోయారు. జస్ట్ $1000 ఇచ్చాను, వెళ్ళిపోయారు. వాట్ అంటే నన్ను వాళ్ళ దగ్గర నేను ఒక ప్రాస్టిట్యూట్ అని కన్ఫర్మ్ చేస్తావా? హే కల్పన, కమ్ ఆన్, ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నావు? వాళ్ళు మనీ ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు. ఐ జస్ట్ పేడ్ దెమ్, దట్స్ ఆల్. దట్స్ ఆల్? యా. ఎంత సింపుల్ గా చెప్పావు రాజీవ్. కల్పన, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. దోస్ బాస్టర్స్ ఇక్కడ ఇంకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఐ డిడ్ దట్. నువ్వు వాళ్ళని డీల్ చేయలేకపోతే నేను డీల్ చేసేదాన్ని. ఐఎమ్ లీవింగ్. కల్పన ప్లీజ్, ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నావు? ఇది చిన్న విషయమా? అయితే నేను ఏం చేసి ఉండాల్సింది? పోలీస్ వాళ్ళతో గొడవ పెట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిందంటావా? నువ్వు నిజంగా నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ వాళ్ళతో ఫైట్ చేసి ఉంటే ఐ వుడ్ హావ్ రియల్లీ అప్రిషియేటెడ్ ఇట్. ఈ జన్మలో నీకు నేను అర్థం కాదు, నా బాధ అర్థం కాదు. I never expected this out of you, Rajiv. Karna, listen to me. అయిందేదో అయింది, వదిలే. పాపం ఆ సిచ్యువేషన్ లో అతను మాత్రం ఏం చేస్తాడు చెప్పు? I don't want to fight. నువ్వు ప్లీజ్ వాడిని సపోర్ట్ చేయొద్దు. అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయి యూనో వాళ్ళ మెంటాలిటీస్ వాళ్ళ టేస్ట్ ఒకటైతే దే లివ్ హ్యాపీలీ ఫర్ ఎవర్ అని ఎందుకంటారే? ఇట్స్ సచ్ ఎ రాంగ్ ఇంప్రెషన్, యూనో. ఇట్స్ ఎ వెరీ రాంగ్ ఇంప్రెషన్. సరే, అతన్ని సపోర్ట్ చేయను. పద వెళ్దాం, ఆకలి వేస్తోంది. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. పద. దాట్స్ లైక్ ఎ గుడ్ గర్ల్. ఇట్స్ వెరీ నైస్ గాయ్, అందుకే వేస్తాను. అలాగైతే ఈ జేమ్స్ మాథ్యూస్ ఎవడు? అదంతా నీకు అనవసరం. నువ్వు నా వల్ల వచ్చావు కంపెనీలోకి, మర్చిపోకు. నువ్వు కాకపోతే ఇంకొకటి తీసుకొచ్చిండేవాడు. వాట్?
You are such a bitch, I tell you. You are worse than that. యువర్ టీమ్ హ్యాస్ డన్ ఎక్సలెంట్ జాబ్. స్వప్న, మన బెంగళూరు ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ చేయడానికి ఎవరు వెళ్తున్నారు? ఆర్సీ మూర్తిని పంపిద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ బెంగళూరు నేను వెళ్తాను. ఆర్ యూ షూర్? ఎస్ సార్. ఏమైంది? వై డు యు వాంట్ గో? ఎల్లుండి నీ బర్త్డే కదా. అందుకే. అయితే బాస్ లీవ్ శాంక్షన్ చేశాడా? రే కార్తిక్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. రే నీకు విషయం తెలుసా? కల్పన రాజు బ్రేకప్ అయింది. నీకెలా తెలుసు? ఐ నోరా. కల్పన చాలా సీరియస్ గా ఉంది. రేపు బెంగళూరు వెళ్తుంది. ఎల్లుండి తన బర్త్డే పెట్టుకుని రేపు బెంగళూరుకి వెళ్తుందంటే వీ కెన్ అజ్యూమ్ విషయం అంత సీరియస్. ఎందుకు బ్రేకప్ అయిందంట? అదైతే నాకు తెలీదు. ఇన్ఫర్మేషన్ మాత్రం TV9 లో బ్రేకింగ్ న్యూస్ లో పర్ఫెక్ట్. కల్పన ఎక్కడ? ఫ్లాట్కి వెళ్ళిపోయింది. ఒరే నాకు ఇప్పుడు తాగాలని ఉందిరా. వాట్? అరే కార్తీక్, మామూలు నువ్వు తాగవు కదా? ఏంటి సెలబ్రేటింగ్ దేర్ బ్రేకప్? నువ్వు ఎలాగన్నా అనుకోరా, నాకు ఇప్పుడు తాగాలనిపించింది అంతే. కార్తీక్, ఇప్పుడు నాకు నీ ప్రేమ ఎందుకు నిజం అనిపిస్తుందిరా. ఏంటి? నాకు కదా బాబు నాకు కూడా. బాబు పిలువడరా. నాకు కూడా. నాకు బాగా నిద్ర వస్తుందిరా. నాకు కూడా. హాయ్ కల్పన. హాయ్. నీ గురించి మీ ఫ్లాట్కి వెళ్ళాను. అంజయ్ చెప్పింది నువ్వు ఇక్కడ ఉన్నావని. ఎందుకంత డల్ గా ఉన్నావు? నథింగ్ లైక్ దాట్. మరి హ్యాపీగా ఉండు. నేను హ్యాపీగా లేనని ఎవరన్నారు? ఆ క్వశ్చన్ నిన్ను అడగాలి. అవసరం లేదు. ఐ నో ఐఎమ్ హ్యాపీ. అయితే ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు? చెప్తాను, మూసుకో. ఇప్పుడు నీకు ఏ కలర్ కనిపించింది? రెడ్. చూసావా, రెడ్ అంటే నువ్వు డిస్టర్బ్డ్ గా ఉన్నావు, పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా లేవు. అంత లేదు. నువ్వు పీస్ఫుల్ గా అండ్ హ్యాపీగా ఉండుంటే నీకు ఎల్లో కలర్ కనిపించేది. అది నిజం, ప్రామిస్. అవునా? అయితే నువ్వు ఇప్పుడు కళ్ళు మూసుకో. ఏ కలర్ కనిపించింది? రెడ్. చూసావా, అంటే నువ్వు కూడా డిస్టర్బ్ గా ఉన్నావు. నీ వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? 1 minute. నాకు ఇప్పుడు ఎల్లో కలర్ కనిపించింది అంటే నేను పీస్ఫుల్ అండ్ హ్యాపీ అన్నమాట. కల్పన, లైఫ్ లో ఏ దూరమైనా డబ్బు, ప్రేమ, వాట్ ఎవర్ పర్వాలేదు, కానీ పీస్ ఆఫ్ మైండ్ అండ్ హ్యాపీనెస్ దూరం అయితే వీఆర్ డెడ్. నీకెప్పుడు కోపం రాదా? ఒకసారి మా అక్క మీద కోపం వచ్చింది. ఏం చేసావు? అక్కతో మాట్లాడలేదు 1 year. అంటే 1 month మాట్లాడలేదు. ఇది నిజం. ఆహా. అది 1 dayనే మాట్లాడలేదు. ఇంకెవరి మీద కోపం రాలేదా? ఫస్ట్ టైం నేను సిటీకి వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ నన్ను బండోడా అన్నాడు కదా, అప్పుడు అతని మీద కోపం వచ్చింది. నేను ఫాలో అవుతున్నానని చెప్పి గేట్ దగ్గర నా మీద అరిచావు కదా, అప్పుడు నీ మీద కోపం వచ్చింది. ఇంకా మాధవి మీద. తను స్టార్టింగ్ లో కలిసింది, హైదరాబాద్ లో కలుస్తానంది, కలవలేదు. కాల్ చేస్తే కట్ చేసింది. పాపం ఏదో ప్రాబ్లం అనుకుంటా. నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు? యు వెరీ లక్కీ. నాకు తెలుసు. ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఎయిర్పోర్ట్కి రావడం అవసరం నన్ను వదిలిపెట్టడానికి? ఏం పర్లేదు, నేను డ్రాప్ చేసి నేను ఫ్లాట్ కి వెంటనే వెళ్ళిపోతానులే. నువ్వు శంషాబాద్ నుంచి ఇంటికి వెళ్లే లోపల నేను బెంగళూరు వెళ్ళిపోతా.
హాయ్. కాలింగ్ బెల్ ఎవరైనా కొట్టారా? లేదే, ఎందుకలా అడుగుతున్నా? మామూలుగానే. హే, ఎవరు వచ్చినట్టున్నారు? పార్సల్ వచ్చిందా? అవును, నీకెలా తెలుసు? అరే వచ్చిందట్రా. వావ్, దిస్ ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. మనందరం కలిపి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. 12 అవుతుంది. కలిసా? అదేలాగా? ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఓకే, కానీ నెట్ కనెక్ట్ చేయి. ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్. ఎస్, కనెక్ట్ అయింది. హాయ్ హాయ్ గైస్, హౌ ఆర్ యు? ఓ మై గాడ్, హ్యాపీ బర్త్డే అండ్ దిస్ ఇస్ ద కేక్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. ఐ వాస్ కటింగ్. థ్యాంక్ యూ. ఐ రియల్లీ హ్యాపీ. హే, ఇదిగో. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే కల్పన. హావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. హే కల్పన. హే, థ్యాంక్ యూ సో మచ్. నాకా థ్యాంక్స్. ఐఎమ్ ప్లేయింగ్ ద మ్యూజిక్. కార్తిక్ చేశాడు ఇదంతా, వాడికి థ్యాంక్స్ చెప్పు. హ్యాపీ బర్త్డే కల్పన. హే కార్తిక్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ సో నైస్, యు నో. ఇట్స్ ఓకే కల్పన. టు యూ. హే హే విను, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? డాడీ కాల్ చేస్తున్నారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే రా కల్పన. థ్యాంక్ యూ డాడీ, కానీ ఇయర్ మీరు ఫస్ట్ కాదు. అదేంటి? నా సెలబ్రేషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. కార్తిక్ సెలబ్రేట్ చేశాడు. ఓకే ఓకే, మరి రాజు విష్ చేశాడా? నానా, రాజీవ్ నాకు సూట్ అవడు. ఐ డోంట్ థింక్ హీస్ ద వన్. అదేంటి, ఏం జరిగింది అసలు? చెప్తున్నాగా. అది కాదురా. నానా, మీతో తర్వాత మాట్లాడతాను, పెట్టేయండి. వినాయకుడి విగ్రహం పెడుతున్నాం, చందా ఇవ్వండి సార్. సాయంత్రం మా ఫ్లాట్ కి రండి, నేను తప్పకుండా ఇస్తాను. ఈసారి మనం కూడా వినాయక విగ్రహం పెడదాం రా. మన దగ్గర డబ్బులు ఎక్కడివి? మనం కూడా మనీ కలెక్ట్ చేద్దాం. ఇస్తారా? వాళ్ళు కూడా వినాయక విగ్రహం పెట్టడానికి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు కదా. హే కమ్ ఆన్ ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో అండ్ కలెక్ట్ మనీ. బెల్ నువ్వు కొట్టు, నువ్వు కొట్టు, నువ్వు కొట్టు, నువ్వే కొట్టు. అమ్మమ్మ, వినాయకుడు పెడుతున్నాం, చందయ్య బాబా ప్లీజ్. హే కార్తిక్, ఉండు, నేను వస్తున్నా. హాయ్ కల్పన, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నిన్నే చెప్పావుగా? చెప్పాననుకో. అయినా నీ బ్రెయిన్ ఇంత షార్ప్ అని నేను అనుకోలేదు. సరే పద. హే, ఏంటి ఫుల్ గ్యాంగ్ వచ్చారు? అక్క, మేం కూడా వినాయక చవితికి విగ్రహం పెడుతున్నాం, చందా ఇవ్వక్క ప్లీజ్. కార్తీక్ మామయ్య నువ్వు ఇవ్వు ప్లీజ్. ఓకే ఓకే. రే కార్తిక్, నీ క్వశ్చన్ తెలుసా? శాలిని జాబ్ క్విట్ చేసిందట. ఎందుకు? వేరే ఆఫర్ ఏదో వచ్చిందంట. ఇంతకీ శాలిని ఎక్కడుంది? హాయ్ శాలిని. హాయ్. హాయ్ శాలిని. హాయ్. శాలిని, నువ్వు జాబ్ మానేస్తున్నావంట? అవును కార్తీక్, నాకు వేరే ఆఫర్ వచ్చింది. శాలిని, ఐ థింక్ యూఆర్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్. నో అల్తాఫ్, నేనేం చేసినా చాలా స్ట్రాటజికల్ గానే చేస్తాను. రాంగ్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. అంటే నువ్వు లైఫ్ లో అసలు తప్పే చేయలేదంటావా? ఏది తప్పో ఏది తప్పు కాదో ఎవరు డిజైన్ చేశారు కార్తీక్? మన సొసైటీ శాలిని. సొసైటీ? ఏ సొసైటీ గురించి మాట్లాడుతున్నావు కార్తీక్? ప్రొహిబిషన్ లో మందు తాగడం తప్పు, అదే ప్రొహిబిషన్ తీసేస్తే మందు అందరూ తాగొచ్చు అనే ఈ సొసైటీనా? ఐ కేర్ ఎ డామ్ అబౌట్ దిస్ సొసైటీ. నువ్వు నాకు నచ్చలేదు శాలిని. ఎందుకో తెలుసుకోవచ్చా? నీ అంబిషన్స్, నీ గోల్స్ అంతా ఓకే, కానీ ద పాత్ యూ హ్యావ్ చూసన్ ఈజ్ రాంగ్. ఓకే, నేను వెళ్తా. బాయ్.
కార్తీక్, నా లైఫ్ లో నా నుంచి ఏది ఆశించకుండా నాకు హెల్ప్ చేసిన ఒకే ఒక్క మగాడివి నువ్వు. థ్యాంక్స్ ఫర్ దాట్. బాయ్. సో హాయ్. హాయ్. ఏంటి అంతా డల్గా ఉన్నారు? ఏం చేయాలి అంకుల్, మా వినాయకుడి దగ్గరికి ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు మా వినాయకుడికి పూజలు ఎలా? అందరూ అక్కడ ఉన్నారు కదా, ఓ పని చేయండి, మనం ఈ చిన్న వినాయకుడిని ఆ పెద్ద వినాయకుడి దగ్గర పెడదామే, సరేనా? ఓకే, ఒకటి చెప్పండి, వినాయకులు ఎంతమంది? వినాయకుడు ఒక్కడే కదా, అప్పుడు మనం ఈ చిన్న వినాయకుడిని ఆ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టామనుకో, మన వినాయకుడికి ఆ వినాయకుడు జరిగే పూజలన్నీ జరుగుతాయి. కరెక్టేనా? తీసుకెళ్దామా? అరే, ఈ రోజు ఎందుకురా మందు కొడుతున్నావు? అక్కలేదన్నా కదబే. అక్కెళ్ళింది సెకండ్ షో సినిమాకి. త్వరగా కానీ. స్మాలా లార్జా? నేను తాగను. అరే కనీసం కంపెనీ అనేవరా? పోనీ అట్లీస్ట్ కూల్ డ్రింక్ అన్న తాగు. బిగ్ ఎఫ్ఎం పెట్టు. విను, వినిపించు, లైఫ్ అందించు. Cheers. ఒరే, కల్పనకి నేను ఏం చేసినా నచ్చటం లేదురా. మళ్ళీ ఏమైందిరా? మనం చూసావుగా, నా చేతిలో ఉన్న హలీం మొత్తం లాగేసుకుంది. నేను ఎంత తింటే తనకెందుకురా, పైగా జులుం చేస్తుంది. నాకు అదే డౌట్ గా ఉందిరా. ఐ థింక్ షీఈ్ ఓవర్ పొసెసివ్ అబౌట్ యూ. నిజంగానా? నువ్వు చెప్తుంది బానే ఉంది, కానీ గిని ఏం లేదు. యూనో, అమ్మాయిలు ప్రేమలో పడిన తర్వాతే ఓవర్ పొసెసివ్ గా బిహేవ్ చేస్తారు. మరి ప్రేమలో పడక ముందు నీ కర్మను వదిలేస్తారు. ఇంకా డౌట్స్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. యూనో వన్ థింగ్, అమ్మాయిలు తన బాయ్ ఫ్రెండ్ ఎక్స్ప్రెసివ్ గా ఉండాలనుకుంటారు. ఎక్స్ప్రెసివ్ గా ఉండాలనుకుంటారు. ఎక్స్ప్రెస్ చేస్తే అడ్డమైన తిట్లు తిడతారు. హిపోక్రైట్స్. నీ బొందా. అమ్మాయిల సైకాలజీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని బాగున్నావు అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది, తిట్టదు. కానీ నేను ఇప్పుడు కల్పనకి ప్రపోజ్ చేయాలి. బాగున్నావు అని చెప్తే సరిపోదురా. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసేసి మీ ఇద్దరిని కలిపేస్తాను. ఒరే, ఎక్కడికి? నువ్వేం కెలక్కో. శాండీ దగ్గరికి వెళ్ళి నూడిల్స్ పరిస్థితి తెలుసుకొస్తా. ఆంజనేయ స్వామి లంకం తగలట్టినట్టు నువ్వు నా కొంపను తగలట్టుకురా. అల్తాఫ్ నమ్మినవాడు ఎన్నడూ మోసపోడు. నమ్మరా? నమ్ము. ఒరే, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా బాబు. మే హూనా. జాగ్రత్తగా డీల్ చేయాలి అల్తాఫ్. నేను చూస్తాను. ఓకే. హే, హాయ్. నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ? కల్పన ఉందా? పిల్లనా? లేదు, నేను నీతోనే మాట్లాడాలి. ఓకే, లోపల. లేదు, నువ్వే బయటకు రా. ఓకే, యా, టెల్ మీ. అది ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇది చెప్పడానికేనా ఇక్కడికి వచ్చింది? యాక్చువల్లీ వాట్ ఐ మీన్ యూ గార్జియస్. యా. శాండీ, వస్తున్నాను, వెయిట్. యా, టెల్ మీ. ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడ చూడలేదు. అవునా? యువర్ ఐస్, లిప్స్. చెత్త పల్లి చేయకు. యు స్టూపిడ్. చెత్త విధవా. జస్ట్ లీవ్. కల్చర్లెస్ బ్రూట్. ఒరే అల్తాఫ్, అసలు ఏం జరిగిందిరా? ఎంత పోర్రా దానికి? కొంపతీసి కల్పన గాని తిట్టిందా?
లేదు శాండీ కొట్టింది. అసలు నువ్వేం చేసావురా? అసలు వాడు ఏమనుకుంటున్నాడు లోఫర్ గాడు? ఎవరే? వాడే అల్తాఫ్ గాడు. వచ్చింది అల్తాఫా? ఏంటి వాడు ఏం చేసినా నేను ఊరుకుంటాను అనుకుంటున్నాడా? చెత్త వెధవ. ఏం చేశాడే? ఛీ! చెత్త చెత్త పనులన్నీ చూస్తున్నాడు. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పాలి? ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడు. ఒరే అసలు చెయ్యాలేసావురా? ఇలా నీ అబ్బా నేను అడిగింది అది కాదు, ఎందుకేసావని. వేయాలనిపించింది వేసాను. అయినా నువ్వే అంటావుగా చేయాలనిపిస్తే చేసేమని. అయినా దానికి పొగరు కాబట్టి కొట్టింది. ఒరే దాని అంతా చూస్తా. షారుఖ్ ఖాన్ లెవెల్లో మైహూనా అని వెళ్ళావు కదా. ఒరే నీకు మంది ఎక్కువైంది చాలు. Shut up. అయినా దానికి ఏముందరా అంత పొగరు? చూడడానికి ఎలక పిల్ల ఉంటది. నువ్వు చేసిందే తప్పు. ఎక్కువ మాట్లాడుకో, వెళ్ళి పడుకో. అయినా నన్నే కొడద్దా రాక్షసి? రేపు పోటీకి నుంచి ఒంటరిగా వస్తుగా, అప్పుడు చెప్తా. ఒరే నీ అబ్బా పిచ్చెక్కిందారా నీకు? నీకు అమ్మాయిల సైకాలజీ బాగా తెలుసు. పీకుతానని వెళ్ళావు, పీకో కదా. నువ్వు చేసిందే అదో పని. పడుకో. ఒరే ఎక్కడరా? ఆగరా, నా మాట రా. నువ్వు మంది తాగున్నావు, ఆగే. ఎలా ఫీల్ అయ్యావే? ఇంకా అసలు నువ్వు నా ఫ్రెండ్ గానా? అయితే పది దాని కొట్టొచ్చదా? మళ్ళీ వాడు కనపడాలి, చంపేస్తా. ఒరే నువ్వేం చేస్తావు నీకే తెలియట్లేదు. ఇక్కడికి వచ్చాం. ఒరే అల్తాఫ్ నేను మాట్లాడతాను కదా. వాచ్మ్యాన్. అరే రేపు మాట్లాడతాం లేదా? పైకి పదరా. మాట్లాడిరా. అరే అల్తాఫ్ రైట్ రా. ఆగరా. రమ్మన్నా. ఒరే కూలిపోతున్నావు, మంది ఎక్కువైంది, ఆగే. కూర్చో. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడైనా ముద్దు పెట్టుకుంటే కొట్టిందా? ఓ నీకు పెళ్ళి అయిపోయింది కదా. పోనీ నీ వైఫ్ ఎప్పుడైనా ముద్దు పెట్టుకుంటే కొట్టిందా? లేదు కొట్టలేదు సార్. పర్వాలేదు, బాయ్ ఫ్రెండ్ తో బానే అడ్వాన్స్ అయ్యావు. వాడు నా బాయ్ ఫ్రెండా? అంత లేదు, ఇది బెటర్. యూస్లెస్ ఫెలో. ముద్దు పెట్టుకున్నా కొట్టలేదంట. కర్మ నోర్మీరా. కొట్టరు నాకు తెలుసు, దానికి పోగరు, అందుకే కొట్టింది. ఒరే అల్తాఫ్ నీ అబ్బో. రే ముందులే, తర్వాత మాట్లాడదాం. శాండీ నీ పెళ్ళం కదరా, లేగో. ఓ షిట్. శాండీ, ఇవాడు కొంపలు ముంచేలా ఉన్నాడు. ఏమైంది? కింద మీటింగ్ పెట్టి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడే. వెళ్ళి పైకి తీసురా పో. ఇవాడు వీడు చచ్చాడు. అరే చాలా అసహ్యంగా ఉంది. కానీ శాండీ వచ్చిందంటే నీకు చెప్పు చెప్పలే. పదరా. శాండీ ఐ డోంట్ కేర్. ఏ లే, పద పైకి. నేను రాను. నోరు మూసుకుని పద. చంపేస్తాం. ముద్దు పెట్టుకుంటే కొడతారా? శాండీ డార్లింగ్, శాండీ డార్లింగ్, నాడు ఎంత సన్నబడిపోయింది డార్లింగ్. దేవుడా, నీ లిప్స్ కనబడటం లేదండి డార్లింగ్. ఏంటది? చచ్చిపోతాడు వాడు. చావు. తాగున్నాడే. నువ్వు వెళ్ళి ముందు. నువ్వే చెప్పు కల్పన, ఇందులో నా తప్పే ఉంది. ఒరే నువ్వు ఊరుకో, నీదే తప్పురా. సరే ఏదో చేశాడు. అయితే వాడికి బల్సింది. అసలు నువ్వేంటే వాడిని సపోర్ట్ చేస్తున్నావు? నీకు పోగరే. నోరు ముయ్. నువ్వు పెద్ద డెస్పోవి తెలుసా? ఈ డెస్పో కార్లోనే తిరిగి పిజ్జా కార్నర్ లో బిల్లులు, షాపింగ్లు, ఐస్ క్రీమ్లు, విఎల్సీసీ లో వెయిటింగ్ కూడా చేయించింది. బిల్లు కట్టమని నేను నీకు చెప్పానా, లేకపోతే నీ చెత్త కారులో తిరుగుతానని చెప్పానా? నో అంటే అమ్మాయిలు వేరే వాళ్ళతో వెళ్లిపోతారని మీకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుందిరా. చా నువ్వు పెద్ద మిస్ ఆంధ్రావని మళ్ళీ కొట్టింది. నోర్మీరా, తన్నెందుకు తిడతావు? తప్పు చేసింది నువ్వు. ఇది ఇంతే. ఫస్ట్ లీనియన్స్ ఇస్తుంది, దాని తర్వాత ఇదిగో ఇలా బాధపడుతుంది. లీనియన్సా? ముద్దు పెట్టుకోపోతేనేమో సీరియస్ గా తీసుకోలేదని గొడవ, ముద్దు పెట్టుకుంటేనేమో అడ్వాంటేజ్ తీసుకున్నానని నేడుస్తుంది. నోర్మోయ్, నేను అలా అన్నానా? అమ్మాయిలంతా ఒకటే, నీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లా. ఆహా, ఏదో పాపం ఫీల్ అవుతామని కొంచెం క్లోజ్ గా ఉంటే అంతేనా? ఇంకా తిడితే యాటిట్యూడ్ అని చెప్తారు. ఓకే, పోనీ కొంచెం స్పోర్టివ్ గా తీసుకుందామంటే అంతే, ఇంకా ప్రొసీడ్ అయిపోతారు. అసలు తప్పంతా మీదే. స్కిన్ టైట్లు, బాడీ ఫిట్లు వేసుకుని రెచ్చగొడతారు అబ్బాయిల్ని. తర్వాత ఇలాంటి జరిగితే ఏడుతారు. మరి మీకో అమ్మాయిలంటే చులకన. ఫస్ట్ మేము మిమ్మల్ని నమ్ముతాం, దాని తర్వాత ఇగో ఇట్లానే బాధపడతాం. ఎందుకు ఏడవడం? ఇష్టమైనప్పుడు అన్ని బానే ఉంటాయి,
తర్వాత ఏమైనా గొడవ వస్తే అన్ని బయటపడతాయి. తింటుంటే చేతిలోంచి లాగేసుకుంటారు. నువ్వెవరినన్నావు నాకు తెలుసు. నేనెవరిని స్పెసిఫిక్ గా అనలేదు, కామన్ గా చెప్పాను అంతే. నాకు తెలుసు నువ్వు నన్నే అన్నావు. నిన్ను కాదు. తింటే తిని బాగా పెంచు, నాకేం నష్టం? మీ లియోలంతా ఇంతే, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. ఎంతైనా నువ్వు లియో కదా. మీ క్యాన్సరియన్స్ అందరూ బిగ్ హిపోక్రిట్స్. నువ్వు హిపోక్రైట్ వి, నూడిల్స్ వి. ఆ రోజు నువ్వు నేను ఫాలో అవుతున్నా అని చెప్పి తిట్టేశావు. మిట్టు చెప్పింది అది కూడా సారీ లేదు, ఏమీ లేదు. ఆహాహా, నువ్వు మాత్రం చౌదరికా చాంద్ అంటూ పెద్ద ఫ్లర్ట్ చేసి ఇప్పుడు చూడు రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నేను నిన్నేం ఫ్లర్ట్ చేయలేదు. నువ్వు పెద్ద ఫ్లర్ట్ వి, ఓకేనా? నాకు తెలుసు, అందుకనే ఆ శాలిని రికమెండ్ చేసావు కదా. అదేం కాదు, నువ్వే పెద్ద దయ్యానివి. ఆ రోజు నేను తింటుంటే నా చేతిలో హలీం లాగేసుకున్నావు. నువ్వు పెద్ద అమీర్ ఖాన్ అనుకుంటున్నావా? నాకేం. ఎప్పుడైనా వెళ్ళి అద్దంలో చూసుకున్నావా? సారీ, నువ్వు అద్దంలో పట్టవు కదా. హెరిడిటరీ ప్రాబ్లం, మా నాన్న కూడా లావుకుంటారు. ఓహో, ఇంట్లో అందరూ సుమోలేనా? ప్లీజ్ మా నాన్న అలా అనుకో. అంటాను, ఒక 100 సార్లు అంటాను, మీ ఫ్యామిలీ అంతా సుమోలే. నువ్వు బండోడివి, నువ్వు పందిలాగుంటావు. నన్ను హిపోక్రిట్ అంటావా? జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్, ఓకే? ఐ హేట్ యూ. రే కార్తిక్, పోరా. ఏం కార్తీక్ అంత సైలెంట్ గా ఉన్నావు? అక్క, నేను లావుగా ఎందుకున్నానక్క? నాతోటి ఏ అమ్మాయి ఫ్రెండ్షిప్ చేయదా? కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడదా అక్క? ఎవరన్నారా అలాగా? అన్న వాళ్ళని చెప్పు తీసుకొని కొడతాను. నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్ళకి అదృష్టం ఉండాలి. ఏంటి కార్తీక్ ఇది చిన్న పిల్లలాగా? ప్లీజ్ అక్క, ఇప్పుడన్నా నిజం చెప్పు. అసలు ఎవరన్నారు చెప్పు? కల్పననా? స్కూల్లోను కాలేజ్లోను నా మీద ఎవరైనా జోకులు వేసినా సీరియస్ గా తీసుకోలేదు. ఫస్ట్ టైం లైఫ్ లో ఎందుకు ఇంత లావుగా ఉన్నానని బాధపడుతున్నానక్క. నేను చిన్నప్పుడు సన్నగానే ఉన్నాను కదక్క, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యాను? లావుగా ఉండడం ఇంత పెయిన్ఫుల్ గా తయారవుతున్నాను నేను ఎప్పుడు అనుకోలేదక్క. అది నీ తప్పు కాదురా, అది హెరిడిటరీ. నాన్న కూడా లావుగున్నారు కదా, నీ తప్పు ఎలా అవుతుంది? ఇలా ఉండడం నా తప్పు కాదు కదక్క. ఏంట్రా నువ్వు ఇలాగా? నువ్వు ఇలా ఏడవకు, నేను తట్టుకోలేను కార్తీక్. నువ్వు నా బంగారాన్ని కదా, ప్లీజ్ ఏడు పాపరా. హాయ్ అక్క. ఏమైందిరా? ఏంటిది? డాక్టర్ గారు, మా అక్క. అసలు ఏమైంది డాక్టర్? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, హీఈస్ ఆల్ రైట్. ఎప్పుడు కేర్ తీసుకుంది ఒకేసారి పరిగెత్తేస్తే ఇలాగే అవుతుంది. ఎనీహో హెల్త్ కాన్షియస్ అయ్యాడు కదా, ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ డాక్టర్. ఏంట్రా ఇది? అక్క, ఎప్పుడు వాకింగ్ వెళ్ళేవాడివి కాదు, ఇలా రాత్రికి రాత్రి సన్నబడాలనుకోవడం కరెక్ట్ కాదురా. హెల్త్ కి మంచిది కాదురా. అంటే నేను ఎప్పటికీ ఇలాగే ఉంటానక్క. సన్నబడాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటే తప్పకుండా సన్నబడతావురా. అద్నాన్ సాని చూడు, 120 కిలోలు తగ్గాడు. నువ్వు కూడా సన్నబడతావులే. బట్ ఇలా కాదురా, దిస్ ఇస్ నాట్ ద వే. మెడిసిన్స్ తీసుకొచ్చారా? ఇంకా తీసుకురాలేదు, వెళ్ళి తీసుకొస్తాను. ఇటీ నేను వెళ్తానులే. నేను మందులు తీసుకొస్తాను, నువ్వు ఉండు. ఓకే? అలాగే అక్క. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. ఇక్కడ హాస్పిటల్లో కార్తిక్ అనే పేరుతో ఎవరైనా అడ్మిట్ అయ్యారో చూసి చెప్తారా? వెయిట్ ఎ మినిట్.
కొంచెం తొందర చూసి చెప్పరా ప్లీజ్. ఎందుకు వచ్చావు? అది అల్తాఫ్ కాల్ చేశాడు. కార్తీక్ ఇంతకు ముందు ఒకసారి వాడిని నువ్వు నీ మాటలతో హర్ట్ చేసావు. నీ వల్ల లైఫ్ లో వాడు ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు తెలుసా? అది నేను కోపంలో ఏదో అనేసాను. ఐ డోంట్ రియల్లీ మీన్. వాడి పర్సనల్ ఫీలింగ్స్ ని హర్ట్ చేసే హక్కు నీకు లేదు. కల్పన, ప్లీజ్ గో అవే ఫ్రమ్ హియర్. అది కాదు. ఇంకెప్పుడు వాడి జోలికి రాకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. సెక్యూరిటీ ఎక్కడ చచ్చాడే? ఏమో. సెక్యూరిటీ వస్తున్నా మేడం. ఎక్కడ నువ్వు? ఇక్కడే ఉన్నాను మేడం. బండి ఎవరిది? ఇది విజిటర్స్ అనుకుంటా మేడం. నువ్వేం చేస్తున్నావు? చూడక్కర్లేదా? సారీ మేడం, తీసేస్తాను. ఇడియట్. కల్పన, నువ్వు నార్మల్ గా లేవే. అపర్ణ విషయంలో డిస్టర్బ్ అయ్యా అనుకుంటున్నావా? లైట్ తీసుకో. అది కాదు. మరి వాడెవడో నా పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టుకుంటే నేను నోరు మూసుకుంటానా? అది అపర్ణ ఇష్యూ కాదు, నీ పార్కింగ్ ప్రాబ్లం కాదు. నువ్వు చాలా డిస్టర్బ్ గా ఉంటున్నావు. ఐ థింక్ యూర్ ఇన్ లవ్ విత్ కార్తిక్. హే, ఇది టూ మచ్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావే. అసలు రాజీవ్ తో బ్రేకప్ అయినప్పుడు కూడా నువ్వెంత పిస్ట్ ఆఫ్ గా లేవు. కానీ కార్తిక్ తో ఫైట్ అయినప్పటి నుంచి అసలు నువ్వే అతన్ని తిట్టి మళ్ళీ నువ్వే. నీకు పిచ్చెక్కిందే, నిజంగా పిచ్చెక్కింది. ఓ గాడ్, ఇరిటేటింగ్. ఏమా కల్పన? నాన్న ఎలా ఉన్నారు? అమ్మా నేను ఇవాళ ఇండియా బయలుదేరుతున్నాం అని చెప్దామని. కల్పన, ఏమైంది? అది ఓకే? ఏం కాలేదు, బానే ఉన్నా. నో 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 నో, సంథింగ్ ఈస్ రాంగ్ విత్ యూ. నథింగ్. కార్తిక్ తో గొడవ పెట్టుకున్నా, ఇష్టం వచ్చినట్టు తిట్టేశా నాన్న. అసలు ఏమైంది? ఏం లేదు, చిన్న గొడవే. సరే, నేను వచ్చేస్తున్నాగా, వచ్చిన తర్వాత మాట్లాడదాం. బాధపడకు, ఓకేనా? తొందరగా వచ్చేసేయండి నాన్న. బాయ్ రా. బాయ్. నాకు తెలియకుండానే కార్తీక్ తో నేను చాలా అటాచ్ అయిపోయాను నాన్న. తను చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు. అనవసరంగా నేనే తిట్టేశాను, బాగా తిట్టేశాను. కార్తీక్ అంటే నీకు ఇష్టమమ్మా? లావుగా ఉంటాడండి, పైగా ఈడు జోడు కూడా చూడాలి కదండి. రాజీవే దీనికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతాడు. ఏ, నువ్వు లావుగానే ఉన్నావుగా? రాజీవ్ లేదా ఇంకెవరితో అయినా నేను హ్యాపీగా ఉండగలనని నువ్వు అష్యూరెన్స్ ఇవ్వగలవా? కార్తీక్ నా పక్కన ఉంటే నేను హ్యాపీగా ఉండగలనని నేను అష్యూరెన్స్ ఇవ్వగలనమ్మా. అతనికి నువ్వంటే ఇష్టమేనా? నీతో చెప్పాడా? లేదు, నాకు తెలుసు. ఈ విషయంలో నేను అడ్వైస్ చేయలేనమ్మా. నువ్వే పీస్ఫుల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఇట్స్ యువర్ లైఫ్. నాకు అర్థమైనంత వరకు నువ్వు అతను తిట్టి తప్పు చేశావు.
నేను తప్పు చేశానని అతని దగ్గర ఒప్పుకోవడానికి నీకు ఈగో అడ్డొస్తుంది. బట్ వన్ థింగ్ కల్పన, గుడ్ రిలేషన్షిప్ కి ఎప్పుడు ఈగోస్ అడ్డు రాకూడదురా. చూడు, నువ్వు ఒకసారి అతన్ని కలిసి సారీ చెప్తే అన్నీ అవే సర్దుకుంటాయి. ఆలోచించు. బట్ నువ్వే డెసిషన్ తీసుకున్నా వీఆర్ విత్ యూ. ఓకే? రాజు, మేడం. కార్తిక్ సార్ వచ్చారా? మేడం వచ్చారు, ఇందాక ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే, థ్యాంక్స్. మేడం, అట్నుంచంటే బాస్ వాళ్ళ ఇంటికి. అపర్ణ, కార్తిక్ ఉన్నాడా? వాళ్ళ బాస్ ఏదో మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ అని వెళ్ళాడు. ఓకే, థ్యాంక్స్, బాయ్. విష్ యూ హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. మ్యామ్, బాస్ ఎప్పుడు మాకు సీరియస్ గానే తెలుసు. కనీసం మీ ముందేనా నవ్వుతారా? ఆయన మీకు ఎప్పుడు సీరియస్ గా కనిపించొచ్చు కానీ నాకు మాత్రం చాలా ప్లెజెంట్ గా కనిపిస్తారు కదండి. నిజం చెప్పాలంటే మా 25 years మ్యారేజ్ లైఫ్ లో నేను ఆయన ఫేస్ లో సీరియస్నెస్ చూడలేదు. నమ్ముతారా? కారణం ఏంటో తెలుసా? ప్రేమ. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికున్న ప్రేమ. అసలు ప్రేమన్న చోట మిస్అండర్స్టాండింగ్ కి ఛాన్సే లేదు. దట్ ఈస్ మై వైఫ్. అంటే మీరెప్పుడు గొడవ పడలేదా? భార్యాభర్తల మధ్య గొడవలు లేని లైఫే కాదు. మాకు ఎన్నో గొడవలు వచ్చాయి, కానీ మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అందుకే ఆ చిన్న చిన్న గొడవలన్నీ మాకు స్వీట్ నథింగ్స్ గా గుర్తుండిపోయాయి. ఐఎమ్ సారీ, మాటల్లో పడి మర్చిపోయాను. స్వీట్ నథింగ్స్ అంటే స్వీట్స్ గుర్తొచ్చాయి. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ డిన్నర్. కార్తిక్, నేను కొంచెం మాట్లాడాలి, పర్సనల్. ఏం అవసరం లేదు. కార్తిక్, ఐమ్ సారీ. ఐమ్ రియలీ సారీ. నీ చెత్త సారీ నాకేం అవసరం లేదు. నీకు ఇష్టమైనప్పుడేమో బాగా మాట్లాడతావు, లేకపోతేనేమో మళ్ళీ బండోడా పందిలాగా ఉన్నావు అని తిడతావు. నేనేదో కోపంలో. కోపం వచ్చినప్పుడే మనసులో ఉన్నవన్నీ బయటకు వస్తాయి. అబ్బా ప్లీజ్, సారీ చెప్పాను కదా. అయితే నేనెవరికి సారీ చెప్పలేదు తెలుసా? ఎప్పుడో 3rd standard లో నా క్లాస్మేట్ లక్ష్మికి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకే చెప్తున్నా. పొగరు చూడు, నేను ఇంకెప్పుడు నీతో మాట్లాడను. కార్తిక్ ప్లీజ్ విను. నువ్వంటే నాకు ఇష్టం రా. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పును? నువ్వు చిన్నపిల్లలా నవ్వుతావే, అది నాకు ఇష్టం. ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా బ్రతికేస్తావు చూడు, అది కూడా ఇష్టం. ఎవరైనా నిన్ను బండోడా అంటే ఉడుక్కుంటావు చూడు, అది చాలా చాలా ఇష్టం. యూనో, రోజు రాత్రి నేనుతో మాట్లాడిందే పడుకోను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ నీకే కాల్ చేస్తాను. ఎందుకో తెలుసా? బికాస్ నేనుతో మాట్లాడినంత సేపు చాలా చాలా హ్యాపీగా ఉంటాను కార్తిక్. ఏ కల్పన లే. ఐ లవ్ యూ కార్తిక్, నువ్వు నాకు కావాలి. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ప్లీజ్. మరి నన్ను ఎప్పుడు తిట్టకూడదు. ప్రామిస్? ప్రామిస్. మా నాన్న కూడా తిట్టొద్దు. నీతో వచ్చిన చిక్కదే, నన్ను మాట్లాడినవ్వకుండా కన్విన్స్ చేస్తావు. ఎంత ఏడిపించావు బండోడా. అదిగో మళ్ళీ తిడుతున్నావు. ఇదిలా కాదు. కంగ్రాట్స్ మేడం, హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. హే, గుడ్ లక్. మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు చాలా అదృష్టవంతుడు రా అంటుంది చూడు. నిజమే కదా, నాలాంటి బ్యూటీ దొరకటం నీ అదృష్టమే కదా. అదేం కాదు, నాలాంటి హ్యాపీ ఫెలో దొరకడం నీ అదృష్టం. అంత లేదు, నువ్వు లేకపోతే
రాజీవ్ ఉన్నాడుగా. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మొద్దు పిచ్చి ప్రశ్నలు వేకు. ఈ టాపిక్ రైజ్ చేసిందే నువ్వు. ముందు సారీ చెప్పు. సరే సరే మురి తిందాం పద. రోడ్డు పక్కన నీకు ఇష్టం ఉండదుగా? అవుననుకో, కానీ ఇప్పుడు తినాలనిపిస్తుంది. ఓయ్ అది నా డైలాగు. పద తిందాం. బాబు 2. సేమ్ పించ్. పెళ్లి చేసుకుని యుఎస్కి వెళ్దాం. ఏం వద్దు, ఇక్కడే ఉందాం. ఎందుకొద్దు? అసలు మనం ఎందుకు వెళ్ళాలి? అదే ఎందుకు వెళ్ళకూడదు. ఇక్కడంటే మనకి అక్క, మిట్టు, అల్తాఫ్ అంతా ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? అక్కడ మనకి ఫ్రెండ్స్ అవుతారు. అయినా వద్దు, మనకు కుదరదు అంతే. ఎందుకు కుదరదు? వెళ్దాం. అక్కడ హలీం ఉండదనా? ఓ లడ్డు ఉండదనా? కాదు, నూడిల్స్ ఉండవని. షట్ అప్. అదిగో మళ్ళీ తిడుతున్నావు.